ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈ సృష్టిలోని సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మల వారికి, మహాతార్ బాబాజీ, గౌతమ బుద్ధుడికి, మహాదేవుడికి నా ఆత్మ ప్రణామం. బ్రహ్మస్పితామా పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. సద్గురుస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడైన వంశీకిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ ఆత్మాయనం బుక్ రాసిన బీటర్ రిచెల్ గారికి, దానిని తెలుగులోకి అనువాదం చేసిన రేవతి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామం. ఓకే ఫ్రెండ్స్, మరి ఆత్మాయనంలో ఈరోజు హాస్టల్ ప్రపంచం అని 4వ చాప్టర్ ఇది. దీన్ని చెప్పుకోబోతున్నాము. అంటే ఈ హిందూ గురువు గారు మరి రోజు 11 గంటల ప్రాంతంలో వచ్చి అతనికి ఒక 2 గంటలు ఇట్లా జ్ఞానబోధ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు. ఈ రోజు మళ్ళీ వచ్చి అంటే హాస్టల్ భూమికల గురించి చెప్తాను నీకు అని చెప్తున్నాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకు వాడుకలో ఉన్న సత్యము చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారని ఒక సామెత ఉంటది కదా వాడుకలో. అయితే అక్కడ కూడా క్రిస్టియన్స్, ఇప్పుడు ఇతను లండన్ లో ఇతడు క్రిస్టియన్ కదా, ఆ క్రిస్టియన్ మతంలో కూడా చర్చిలో కూడా అదే చెప్తారన్నట్టు. ఆ పరమ దుర్మార్గులు చనిపోతే శాశ్వతంగా నరకంలోకి వెళ్తారు అని, పుణ్యాత్ములు స్వర్గంలోకి వెళ్తారని చెప్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, మంచివాడు చెడ్డవాడు ఇప్పుడు నీ మంచి పనులు చేశాడంటే ఇంకొంచెం తొందరగా ఇంకొక ముందు తలానికి వెళ్తాడు. అసలు భూమికల్లో కూడా 7 తలాలు ఉంటాయి అన్నట్టు. అయితే నిమ్న స్థాయిలో ఫస్ట్ నిమ్న స్థితిలో మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత నిమ్న స్థితిలో ఉన్న తక్కువ స్థాయి గల తలానికి వెళ్తాడు అన్నట్టు. అక్కడ ఏం జరుగుద్దంటే, పర్గేటరీ అనబడి ఒక స్థితి గురించి చెప్తున్నారు. పర్గేటరీ అంటే ప్రతి మనిషి కూడా అక్కడికి వెళ్ళగానే ఏమవుతుందంటే, తను చేసిన పాపము పుణ్యం అన్ని ఇప్పుడు ఆ జన్మలో చేసినవన్నీ మనకు ఒక సినిమా రీల్ లాగా చూపిస్తారు. అంటే మీరందరూ ఇట్లా సినిమా చూసి ఉంటారు, అందులో కూడా ఇచ్చారంట చాలా బాగా. అంటే ఏంటి, అక్కడ చూసుకొని అయ్యో నేను తప్పులు చేశాను, నేను ఎందుకు ఇలాంటి పనులు చేశానని చెప్పి మనమే రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెంది మార్పు చెందేది. కొంతమంది ఏమో తొందరగా రియలైజ్ అవ్వరు అన్నట్టు. దాన్ని బట్టి రియలైజ్ అవ్వలేదు అనుకో, వాడికి అది నరకంలా అనిపిస్తుంది. రియలైజ్ అయ్యి ఎప్పుడైతే నన్ను నేను మార్చుకుంటాను అనుకుంటాడో తొందరగా ముందుకు వెళ్ళిపోతాడు అన్నట్టు. చాలా మందికి ఏంటి అంటే ఈ నమ్మకంతో అడుగు పెడతారు. అంటే చనిపోతే స్వర్గ నరకాలు ఉంటాయని నమ్మకాలతోని అక్కడ అసలు భూమికల్లోకి అడుగు పెడతారు. వాళ్ళకి అక్కడ ప్రారంభ దశ అనేది కష్టంగా ఉంటుంది. స్వర్గ ప్రపంచం అనే పరిస్థితి ఉంది. చాలా కొద్ది మంది గొప్ప మహనీయులు మధ్యస్థ ప్రపంచం నుంచి చాలా త్వరితంగా దాటిపోయి హాస్టల్ ప్రపంచం దాటి నేరుగా మనోమయ ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తమ పరిణితిని కొనసాగిస్తారు. అంటే ఇంకా కొంతమంది ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉంటారు, వీళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు ఈ హాస్టల్ లోకాలు ఎలా ఉంటాయి, ఎలా దాటాలి అనేది వీళ్ళకు తెలిసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు తొందరగానే ముందు లోకాలకు వెళ్తారు. మళ్ళీ మనోమయ ప్రపంచంలో తొందరగా వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఎక్కడున్నా కూడా చైతన్య పరిణామం కోసమే. భూమి మీదకి వచ్చినా మన చైతన్య పరిణామాన్ని పెంపొందించుకోవడానికి. అదే విధంగా ఈ శరీరం విడిచిన తర్వాత కూడా ఆత్మ తన పని తను చేస్తూనే ఉంటుంది. ప్రతి
లోకంలో ప్రతి తరంలో ఎక్కడున్నా కానీ మళ్ళీ తన పరిణామాన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తుంటుంది, అభివృద్ధి పడడానికి, ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు ఏంటి, ఎక్కువ శాతం మనుషులు స్వర్గానికి వెళ్ళడమో లేక నరకానికి వెళ్ళడం అనే ప్రశ్న ఉదయించదు. అంటే అందరూ అనుకుంటున్నట్టుగా స్వర్గము నరకం అని కాదు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికే ఈ పర్గేటరీ అంటాం. ఇది నిమ్న స్థితి అంటే ఇంకా తక్కువ స్థాయి స్థితి. తక్కువ స్థాయి స్థితిలో ఇప్పుడు హింస మార్గంలో ఉన్నారు, ఇంకా అదే విధంగా అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఇక్కడ పర్గేటరీ అనే ఒక స్థితితో మొదలు పెడతారు అన్నట్టు. ఇది ఒక మధ్యస్థ పరిస్థితి. ఈ పర్గేటరీలో బాధాకరమైన పద్ధతి ద్వారా దీనిని నిప్పుల్లో వేసి కాల్చడంలో పోలుస్తారు. మనిషిలోని లోపాలు తొలగించబడతాయి. ఈ సిద్ధాంతంలో చాలా నిజం ఉంది. అయితే ఈ స్థితి దేనికోసం ఉందో దానిలోని గొప్పతనాన్నంతా తీసి అవతల పారేస్తూ హాస్యాస్పదమైన సిద్ధాంతాన్ని ఒకదాన్ని చేర్చారు. అదేమిటంటే డబ్బు ఖర్చు పెడితే మనిషి ఈ పరిస్థితిని దాటుకుని పోగలుగుతాడు అని. కానీ ఇటువంటి వ్యవహారానికి అవకాశమే ఉండదు. అంటే ఏంటి ఈ స్థితి ఏంటి అంటే, పర్గటరీ అనేది పాఠాలు నేర్చుకోవాల్సిన దశ. ప్రతి ఒక్కరు కూడా ఆ వాళ్ళు చేసిన పనులు చూసుకొని ఇంకా వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళడం ఒక అభివృద్ధి కార్యక్రమం. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ కూడా డబ్బు పడేస్తే ఈ స్థితి నుంచి కూడా ముందుకెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ మరి అక్కడ హాస్టల్ లోకల్ డబ్బుతో అవసరమే లేదు కదా. ఎన్ని వేల పౌండ్లు ఖర్చు చేసినా కూడా మనిషి చనిపోయాక ఏదైతే జరగవలసి ఉందో దానిలో పిసరంత తేడా కూడా ఉండదు. అంటే ఏ మనిషి కూడా ఆ పర్గేటరీ అనే స్థితి దాటి వెళ్లాల్సిందే. బ్రతికుండగా ఈ భూమి మీద చట్టాలను తప్పించుకోవడానికి మనిషికి డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాక డబ్బుకు ఏమాత్రం కూడా విలువ లేదు. అతని పేరు చెప్పి అతని ఏదో మెలుగు జరుగుతుంది అని బంధువులు కానీ స్నేహితులు కానీ, అంటే ఇక్కడ భౌతిక లోకంలో కూడా ఏం చేస్తారు, మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆత్మ శాంతి పొందాలి అని వాళ్ళ పేరు మీద కర్మకాండాలు చేయడము, లేదా ఇంకెక్కడైనా గంగా నదుల్లోకి అక్కడికి వెళ్ళినా పిండాలు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎన్ని చేసినా కూడా ప్రకృతి ధర్మం అనేది ఎవ్వరు మార్చలేరు. అంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు, క్యాండిల్స్ వెలిగించి ప్రార్థన చేస్తారు. మనము ఆ దేవుళ్ళకు మొక్కులు మొక్కి ఇట్లా అంటే నేను ఇది చేస్తాను వాళ్ళు బాగుంటే అంటే మనం కొబ్బరికాయలు కొడతామని కానీ అన్నదానాలని ఇట్లా మనం రకరకాల పేర్లతో మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. బతికున్నప్పుడైనా చనిపోయిన వాళ్ళ కొరకు కూడా, అంటే అక్కడ సత్రాల్లో రాస్తే పుణ్యం వస్తుందని చెప్పి అట్లా రాయడం అనేది జరుగుతుంది కదా. కానీ ఎవరు ఎంత చేసినా కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తి తాను చేసిన పనులను చూసుకోవాల్సిందే. ఈ పర్గేటరీని దాటే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. ఆ పర్గేటరీ టైంలో వాళ్ళు చేసిన కర్మలన్నీ చూపిస్తారు అన్నట్టు. పర్గేటరీ అని దేనినైతే పిలుస్తున్నావో ఆ పేరు దానికి బాగానే సరిపోతుంది. ఇది హాస్టల్ ప్రపంచంలోని నిమ్న భూమికలలో ఉంది. ఈ పర్గేటరీ అనేది ఒకానొక చైతన్య స్థితి. ఇక్కడ శుద్ధి కార్యక్రమము అభివృద్ధి కార్యక్రమము జరుగుతుంది. మనిషి చనిపోగానే వెంటనే వెళ్లే భూమిక ఇదే. ఈ భూమికలో మనిషి కళ్ళకు గుడ్డి పొరలు కమ్మేలా చేసిన తక్కువ రకం కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ పొరలు తొలగించబడతాయన్నమాట. అంటే చూడండి, ప్రతి మనిషి కూడా ఫస్ట్ ఈ భౌతిక శరీరం విడిచిపెట్టిపోగానే, అంటే ఇంకా మన భౌతికానికి సంబంధించిన కోరికలు అనేటివి చాలా ఉంటాయి అన్నట్టు. అంటే మనిషి ఇప్పుడు మద్యం తాగేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి మద్యం మీద కోరిక ఉంటుంది. ఇంకా ఇప్పుడు నగల మీద బట్టల మీద మమకారం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా వదులుకోలేనట్టు ఇలా చాలా కోరికలు ఉంటాయి అన్నట్టు. అయితే ఈ పరిగెట్టడి స్థితిలో వాటి గురించి ఆ కోరికలన్నీ వాడికి తగ్గిపోయేదాకా అక్కడే ఉంచడం అనేది జరుగుతుంది అన్నట్టు. అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే ఎవరు మనం ఆత్మజ్ఞానం బోధిస్తూ తెలిసిన వాళ్ళు మరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్తున్నారో అక్కడ కూడా మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కొందరేమో తొందరగానే అర్థం చేసుకుంటారు, కానీ ఇంకా కొందరు ఈ కోరికలకు లోబడి ఉండిపోతారు అన్నట్టు. అదే వాళ్ళకు నరకంలా ఉంటుందన్నట్టు. వాళ్ళు అనుకున్న కోరిక అంటే
మరి చూడండి, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మనం ఏదైనా తినాలనుకుంటాము, అది సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీ అంటే మనకు ఆ కారం తగులుతుంది, వేడివేడిగా మనం వేయించుకొని తింటాము. టీ తాగితే టీలో మరి అంటే ఒక ఇక్కడ ఏంటి, అవయవాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆస్వాదిస్తాము. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే వాడికి ఈ శరీరం లేదు, కానీ కోరిక ఉంది. కోరిక ఏంటి, ఏదైతే ఆలోచన వస్తుందో అది అక్కడ సృష్టించబడి ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. కానీ దాన్ని తాగలేడు, చెయ్యి ఉండదు, మరి నోరు ఉండదు, ఎలా కాకపోతే ఆ ఫీలింగ్ పొందలేకపోతున్నాడు అనేది మనకి. ఆ ఒకవేళ నేను టీ తాగుతున్నాను, అక్కడ టీ తాగాను కదా అంటే టీ తాగుతున్నట్టుగా అనిపిస్తుంది భావన, కానీ ఆ లోపల ఫీలింగ్ అనేది మాత్రం రాదన్నట్టు. దానివల్ల అయ్యో నేను అనుకున్నది పొందలేకపోయాను, నరకంలో అదే బాధలో ఉంటాడు అన్నట్టు. అందుకే ఈ తక్కువ రకం కోరికల వల్లనే మనిషి తన కోరికల శరీరానికి ఎల్లకాలం బద్ధుడైపోతూ ఉంటాడు. పరిణితి క్రమంలో అతను ఉన్నత స్థాయి భూమికల్లోకి వెళ్ళవలసి ఉంది. అతను ఎలా వెళ్ళాలి అంటే కొన్ని ప్రదేశాల గుండా దాటుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రదేశాలలో కొన్ని యాతనలకు గురి అవుతాడు అతను. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మరి ఇతరులను ఎలా యాతన పెట్టాడో, ద్రోహం చేసి, క్రూరత్వం చూపి, మరి ఎవరెవరికి ఎలాంటి హింసలకు గురి చేశాడో అక్కడ అక్కడ అతను ఆ యాతనలన్నీ పడతాడట. అంటే అక్కడ అందుకే యాతన శరీరం అని కూడా అంటారు అన్నట్టు ఆ సూక్ష్మ శరీరాన్ని. ప్రాణమయ శరీరము, సూక్ష్మ శరీరము, యాతన శరీరం, ఇలా దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే అలా యాతనలతో కాలం గడిచేసరికి ఆ అప్పుడు అర్థమవుతుంది. అంటే ఏంటి, తను ఏదైతే ఇచ్చాడో తిరిగి పొందుతున్నాడు కదా, అంటే నిజమే కదా, నేను ఇంత కష్టపెట్టాను, వాళ్ళందరినీ హింసించాను. అప్పుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని నేను ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకున్నాం అప్పుడున్న స్థితికి ఇప్పుడు ఎలా మార్పు చెందాం, అక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత ఇంకా న్యాయంగా ఉండాలి, ధర్మంలో ఉండాలి అని అర్థం చేసుకొని మార్పు చెందుతాడు, పాఠాలు నేర్చుకుంటాడు. ఇలా పాఠాలు నేర్చుకున్నాక పై భూమికలకు కదిలిపోతాడు. తర్వాతి జన్మలోకి వెళ్ళేసరికి పాపం నుంచి విముక్తుడైపోయి ఉంటాడు. అయితే తిరిగి అటువంటి పాపాలకే ఒడిగట్టే బుద్ధి అతనిలో ఇంకా అలాగే ఉండవచ్చు. ఆ జన్మలో అతను చేసే ప్రతి పాప పని తన స్వేచ్ఛా సంకల్పంతోనే చేసింది అవుతుంది. చేసిన పాపాలను చాలా తీవ్రంగా అనుభవించి పాఠం పూర్తిగా నేర్చుకుని ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తించినా తాను మాత్రం సహనంతో ఉంటూ ఇతరులకు మంచి చేయాలన్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకునే వరకు ఆ ఆత్మ బ్రతికుండగా పాపాలు చేస్తూ చనిపోయాక ఆ బాధలను అనుభవిస్తూనే ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ చూసి ఇప్పుడు ఎలాంటి బాధనిచ్చాడో అలాంటి బాధని పరిగెట్టే స్థితిలో పొందుతాడు తను. యాతన అనుభవిస్తాడు, అనుభవించి మార్పు చెందుతాడు. కానీ కొన్నిసార్లు ఏమైతుందంటే చెప్తారు కదా, ఆ బుద్ధి అనేది మళ్ళీ జన్మకు మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ బుద్ధి ఫార్వర్డ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ శరీరంతో మళ్ళీ అవే తప్పులు చేశాడు అనుకోండి. అమ్, అంటే అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఆ అంటే అప్పుడు ఇంకా తను తెలిసి తెలిసి చేస్తున్నాడు కదా. అందుకే ఉమ్, ఇంకా పాపం అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మరి పూర్తిగా పాఠం నేర్చుకొని ఇతరుల పట్ల చాలా సహనంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మరి మనకు చెప్తూ ఉంటారు కదా, కొంచెం మనం ఎదిగా మనకు ఇప్పుడు తెలుసు మనకి, ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసు, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. మరి అందుకే మనము ఏ క్రిమిని చంపడానికైనా మరి మనకి ఎదురు ఇప్పుడు జర్రెలు, తేళ్ళు ఏవో ఏవో కనిపిస్తూ ఉంటాయి. జిల్ల పురుగు కానీ మరి కాక్రోచ్ అంటాం కదా. అంటే మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే అది కూడా మనలాగానే ఒక ఆత్మ కదా. తెలియక ముందేంటి, మనము దనాదను కొట్టేసేవాళ్ళం, చెప్పులతో గాని చీపురుతో గాని కొట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, వద్దు, అది కూడా మనలానే ఒక ప్రాణి, అది కూడా జన్మ తీసుకొని వచ్చింది అనుకుంటున్నాం. తెలియక ఇప్పుడు ఒక్కొక్కసారి చిరాకు పడ్డా, పిల్లల మీద కోపం అంటే అరే ఎందుకు నేను మళ్ళా నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు కదా అని మనం వెంబడే మళ్ళీ సారీ చెప్పుకుంటున్నాం. అంటే అదే విధంగా ఇప్పుడు ఈ ఆత్మ ఆ, దేహం విడిచి సూక్ష్మ శరీరాల్లో ఈ పరిగెట్టేటి స్థితిలో తెలుసుకుంటది. తెలుసుకున్నా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి బుద్ధి ఏంటి అంటే మళ్ళీ జన్మలో మళ్ళీ తప్పులు చేయిస్తూ ఉంటది. దానివల్ల బాధలు అనేటివి అనుభవిస్తూ ఉంటాడు. అంటే భౌతిక శరీరంతో ఉన్నప్పుడు బాధలు అనుభవిస్తాడు. ఈ విడిచిన తర్వాత కూడా
ఇక్కడ కూడా యాతన శరీరంతో కూడా బాధలు అనుభవిస్తాడు. అంటే ఈ శాశ్వత ధర్మాలు అనేవి కర్మ సిద్ధాంతం అనేది యథావిధిగానే పనిచేస్తుంది. ప్రకృతి ధర్మం యథావిధిగా ఉంటుంది. అందుకే మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రకృతి ధర్మాలు అనేవి లేకపోతే మరి ఇంకా చాలా అరాచక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. అప్పుడు ఇంకా దేని మీద కూడా ఆధారపడడానికి లేకుండా పోతుంది. అందుకే ఇవన్నీ కూడా ఒక దైవం నుంచి వచ్చిన సంకల్పాలు, దైవ సంకల్పం వెలుబుచ్చిన ధర్మాలు కనుక వాటికి విలువనిచ్చి గౌరవిస్తూ మనం మార్పు చెందుతూ ఉండాలన్నమాట. ఇంకా పర్గేటరీలో ఏం జరుగుతుందో ఇంకా నీకు వివరంగా వివరిస్తాను. సర్వసాధారణంగా అందరికీ అంటే ఇప్పుడు అందరూ కొంతమంది ఇప్పుడు తాగుడుకు బానిస అయిపోయాడు. అంటే ఒక తాగుబోతు ఉదాహరణ ఇస్తున్నారు. మరి తాగుడు వల్ల నష్టాలు అందరికీ తెలుసు. తాగుడు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకొని పెళ్ళాం అంటే కొంతమంది మితిమీరి అతిగా తాగుతూ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మరి వాడు దానికే బానిసైపోతాడు. అంటే ఏంటి అది ఆనందం తాగుడు ద్వారా ఒక రకమైన ఆనందం దొరుకుతుందని వాడి అభిప్రాయం అన్నట్టు. అయితే ఇలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత మరి తాగడం అనేది ఉండదు కదా. అప్పుడు వాడికి దాని మీదనే మనసు అనేది కోరిక అనేది వెళ్ళిపోయి అది ఆ ఫీలింగ్ దొరకక బాధపడుతూ ఉంటాడు. అందుకే భౌతిక శరీరం లేదు కాబట్టి ఆనందాన్ని తృప్తిగా పొందే అవకాశం అతనికి ఉండదు. అప్పుడు అయ్యో నేను అనుకున్నది జరగలేదని బాధ ఉంటుంది. కోరిక అనేది కేవలం భౌతిక శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. సిద్ధాంత పరంగా కూడా అది కామవాహకానికి చెందినది. కామవాహక కార్యకలాపాలలో ఇది ఒకటి. ఆస్ట్రల్ భూమికకు ఉన్న మరికొన్న పేర్లు ఏమిటంటే కామ భూమిక, ఉద్విగ్న భూమిక. ఈ భూమికలో కోరికలు, ఉద్విగ్నతలు కొంచెం కూడా పలచబడకుండా నికాసుగా ఉంటాయి. ఆ కోరికలు ఇక్కడ పూర్తి బలం పుంజుకొని ఆ మనిషిని పీకుతూ ఉంటాయి, నిల్వనీయవు. ఆ మనిషి భౌతిక శరీరంలో ఉండగా ఆ కోరికను కేవలం 100వ వంతు మాత్రమే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అది ఇంతై వటుడింతై అన్నట్టు విశ్వరూపం ధరించి తన పూర్తి బలాన్ని చూపిస్తుంది. మరి ఆ బాధ యాతన కాదా? కానీ ఆ మనిషి శిక్షకు గురి అవుతున్నాడని కూడా చెప్పలేము. ఈ జరిగినదంతా దేని వల్లనంటే కారణం పరిణామం అనే ధర్మం ఇక్కడ అమల్లోకి వస్తుంది. అంటే మరి చూడండి, ఇక్కడ ఈ మనం ఫస్ట్ వెళ్ళేది నిమ్న స్థాయి తలం అన్నట్టు. దాన్ని ఉద్విగ్న భూమిక, కామ భూమిక అని పిలుస్తారట. అంటే అక్కడ ఏం జరుగుతుందట అంటే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉన్న కోరికలు డబుల్ అవుతాయట. ఇంతే వటుడు ఇంత అన్నట్టు. అంటే ఇంకా ఎక్కువ కోరిక అనేది బాగా లాగుతూ ఉంటది అన్నట్టు. దేని మీద అయితే మనకి ఇష్టం ఉందో, దేని మీద అంటే బాగా కోరిక ఉంటుందో ఇంకా ఎక్కువ అయిపోతుందట. అక్కడ ఎక్కువైపోయి ఇంకా అది జరగకపోయేసరికి యాతన అనుభవిస్తాడు. అది ఎందుకు జరుగుతుంది అంటే కారణం పరిణామం. అంటే అతడు చేసిన తప్పు మరి కారణం కదా. మనం ఏ కర్మ చేసినా అది కారణము. అంటే దానికి అది తెలుసుకొని ఇప్పుడు వాడికి దక్కకపోయినప్పుడు అది అర్థం చేసుకుంటాడు అనే స్థితి వల్ల అక్కడ ఏర్పాటు చేయడం అనేది కారణ పరిణామం అనే ధర్మం అమల్లోకి వస్తుంది. ఏంటండి? వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీరు కంటిన్యూ చేయండి మేడం. మేము వాళ్ళని మ్యూట్ లో పెడతాను. అంటే ఏ విత్తనం అయితే మనం వేస్తామో అదే ఫలితాన్ని పొందుతున్నాం అనేది అక్కడ జరుగుతుంది అన్నట్టు. అయితే ఎవరు అతన్ని శిక్షించడం లేదు. మరి మనం ఏమనుకుంటాము, ఆ స్వర్గంలో మరి దేవేంద్రుడు ఉంటాడు, మరి నరకంలో ధర్మరాజు ఉంటాడు అని మనకు అభిప్రాయం. కానీ ఏ దేవుడు కూడా నిన్ను శిక్షించాడు. అతడు చేసుకున్నదే అతడు తెలుసుకోవడం అన్నట్టు. ఒక కోరిక నిలుపుకోవడం వల్ల అది అనుభవిస్తాడు. మరి అందుకే మనకేం చెప్తారు గురువులు అంటే బంధాల్లో ఉండాలి కానీ బంధరాహిత్యంలో ఉండాలి. ప్రతి దాని పట్ల కూడా బంధరాహిత్యం, దేని పట్ల కూడా ఎక్కువగా కోరిక అనేది ఉండకూడదు. అంటే ఒక పిల్లల మీద ప్రేమ కానివ్వండి, డబ్బు మీద కానివ్వండి, లేదా ఇంకా కొంతమంది ఏంటి అంటే మరి ఇప్పుడు ఆధ్యాత్మికతకు వచ్చినాక అంటే మొత్తం దీన్నే పట్టుకొని కుటుంబాన్ని కూడా చూడకుండా ఉంటారు కొందరు. అంటే ఇలాంటి పిచ్చి అంటే ఏది ఎంతవరకు చేయాలి, మధ్య మార్గం. పత్రిసారి ఏం చెప్తాడు, మధ్య మార్గంలో ఉండాలి ప్రతిదీ కూడా. ఒక తిండి విషయంలో కానివ్వండి, నిద్ర విషయంలో కానివ్వండి,
ఏ విషయంలో డబ్బు సంపాదించడం విషయంలోనైనా సరే ఏదైనా కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఎందుకంటే అతిగా దాని మీద దృష్టి పెట్టామనుకోండి మళ్ళీ ఆ కోరిక అనేది మన లోపలనే ఉంటుంది. మళ్ళీ శరీరం వచ్చిన తర్వాత కూడా దాని మీదే పీకుతా ఉంటది. అందుకే ఇక్కడనే మనము అవన్నీ కూడా బంధాల్లో ఉంటూనే బంధరాహిత్యంలో ఉండడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఈ బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంతో కాలం అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళు అనుభవించేది కొన్ని రోజులే, కొన్ని వారాలు. అంటే తొందరగా మార్పు చెందకపోతే ఇంకొంచెం టైము ఎక్కువ పడుతుంది, కొన్ని నెలలు. అంతేగాని సంవత్సరాలు అయితే అది ఏమీ ఉండదు. ఊహల్లో తన కోరికను చాలా పరిమితంగా మాత్రమే తీర్చుకోగలుగుతాడు. అంటే ఏంటి, అక్కడ ఊహా ప్రపంచం. నీ లోపలికి ఏదైతే భావన వస్తుందో అక్కడ సృష్టించే ఊహా ప్రపంచం అది. ఆ ఊహ ద్వారా ఏమైతుంది, తను అనుకున్నది ప్రత్యక్షం అవుతుంది. కానీ ఇంద్రియాలు ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు ఒక తాగుబోతు వాడు తాగుతున్నట్టుగా ఊహించుకుంటాడు. కానీ ఆ రుచి అనేది తెలియదు కదా. ఆ ద్రవం రుచిని కూడా ఊహించుకుంటాడు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు తాగినప్పుడు వచ్చిన కిక్ అనేది ఇక్కడ అలాంటి ఆనందం అనేది దొరకదు. ఇంద్రియానందానికి అంటే సమీపంగా వెళ్తాడు కానీ ఇంద్రియాలు లేవు కాబట్టి ఇంద్రియానందాన్ని పొందలేడు. ఇంకా ఏం చేస్తారంటే ఈ తాగుబోతులు ఆ ఈ అంటే భూలోకంలోకి కూడా వాళ్ళు మామూలుగా భౌతిక లోకంలోకి కూడా రావచ్చు. ఎవరైతే తాగుతున్నారో అక్కడ ఆ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళని చూస్తూ సంతోషాన్ని పొందుతారు. ఇంకా సిగరెట్ తాగుతూ సిగరెట్ పొగల్ని వదులుతూ ఉంటారు కదా, ఆ పొగల్ని పీలుస్తూ అంటే వాళ్ళు అలా భావిస్తారు అన్నట్టు, వాటిని ఆస్వాదిస్తున్నట్టుగా భావిస్తారు. కానీ తృప్తినైతే పొందలేదు. ఈ భౌతిక శరీరం లేనప్పుడు ఈ విధంగా వాళ్ళు ఇలా ఉంటారట. అందుకే దాని మీద కోరికనే తగ్గించుకుంటే తొందరగా బయటపడతాడు. ఆ తృప్తి తీరకపోవడం వల్ల అతనికి అది నరకంలా అనిపిస్తుంది. ఇంకా అతడు తన అనుభవాన్ని చెప్పాలంటే నన్ను తీసుకెళ్లి నరకంలో పడేశారు అని చెప్తాడు. అంటే ఇది చాలా బాధాకరంగా ఉంటుంది అతనికి. అందుకే అది శాశ్వత నరకంగా భావిస్తాడు. వచ్చిన బాధల్లో ఏమిటంటే ఇటువంటి వాడికి ఎవరు సహాయం చేయలేరు. అంటే ఇటువంటి అనుభవం అతనికి రాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. ఇతరులు చేయగలిగింది ఏమిటంటే జరుగుతున్న దానిని, అందుకు కారణాన్ని అతనికి జాగ్రత్తగా వివరించడమే. ఆ బాధ నుంచి బయటపడాలి అంటే అతను చేయవలసింది తన కోరికను వదిలించుకోవడము. అలా వదిలించుకోనంత వరకు కూడా ఆ బాధ కొనసాగుతూనే ఉంటుంది. అంటే అతనికి అర్థమయ్యేలా చెప్పడం అన్నట్టు. నువ్వు ఆ కోరికను వదిలించుకుంటేనే నువ్వు దాని నుంచి బయటపడవని. కానీ అతడి భావన, ఊహ ఉన్నంత సేపు దాన్ని బయటకు తీయడం అనేది సాధ్యం కాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఎలా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు, అక్కడ నువ్వు ఈ కోరికల నుంచి బయటపడితేనే నువ్వు ముందుకెళ్తావు, ఈ స్థితిని దాటుతావు అని అర్థమయ్యేలా చెప్పడం. కొందరు తొందరగా అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. అతడు ఎప్పుడైతే గ్రహిస్తాడో నిజాన్ని, సత్యం ఎప్పుడైతే గ్రహిస్తాడో దాంతో ఈ పర్గేటరీ అనే యాతన దశ అంతరిస్తుందట. ఇక ఒక లోభి విషయానికి వద్దాం. ఈ భూమి మీద ఉండగా బంగారాన్ని తెగ కూడబెడతాడు, రెండో కంటికి తెలియకుండా దాచిపెడతాడు. మరి బతికుండగా ఏం చేస్తాడంటే తను దాచిపెట్టిన నిధిని ఆ రోజు వెళ్ళి చెక్ చేసుకోవడము, మధ్య మధ్య అంటే ఆ డబ్బు అందులో పెట్టాను కదా, ఉన్నదా, బంగారు నాణాలు ఉన్నాయా, నగలు అవన్నీ ఉన్నాయా అని తడిమి చూసుకుంటూ ఉంటాడు. అయితే ఆ నాణాలు తన వేళ్ల మధ్య నుంచి జారి కింద డబ్బుల గట్ట మీద పడుతుంటే అతనికి కలిగే ఆనందాన్ని, అంటే అతడు ఏంటి రోజు దాన్ని ముట్టుకొని చూస్తూ ఉంటూ ఒక ఆనందాన్ని పొందుతున్నాడు. ఇదంతా నాదే, నేను నేను తప్ప దీన్ని ఎవరు ముట్టుకోవద్దు అనే భావన కూడా అతని లోపల ఉంటుంది. అయితే అప్పుడేంటి, అతను చనిపోయిన తర్వాత ఇంకా పైలోకాలకు వెళ్తాడు. అక్కడ నుంచి చూస్తుంటే తనకి భూమి మీద తను దాచిపెట్టిన డబ్బంతా కనబడుతుంది. మరి అంటే మరి అది ఎవరో తీసి ఖర్చులు పెడుతూ ఉంటారు, తన పిల్లలు కానివ్వండి ఎవరికైనా దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటే అప్పుడు అక్కడ అతని ఆత్మ శోభిస్తా ఉంటది. నేను ఇన్నేళ్ల నుంచి నేను దాచిపెట్టాను, నేను ఇన్ని రోజుల నుంచి అని చెప్పి నేను ఒక డబ్బు ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఉన్నాను, ఇలా వీళ్ళు నీళ్ళలాగా దీన్ని ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి అతడు బాధపడుతూ ఉంటాడు అన్నట్టు. ఇంకక్కడ ఆ నిధి దగ్గరనే కాపలాగా ఉంటాడు, కానీ ఏమి చేయలేడు, దాన్ని తీసుకోకుండా వాళ్ళని ఆపలేడు. శరీరం లేదు కదా, అడ్డగించడానికి కూడా అతనికి దారి లేదు. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే
ఆ నిధి వేటగాళ్ళను మరోవైపుకు మళ్లించి ఉండవచ్చు తన ప్రభావంతో. అంటే వాళ్ళని ఈ వైపుకు రాకుండా ఇంకో వైపు దృష్టి పెట్టేలా చేద్దాం అనుకుంటాడు. దాని వాసన్నే వాళ్ళకు సోకకుండా చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళందరూ కూడా నిద్రపోయేటప్పుడు ఏంటి అంటే తన స్థాయిలోనే ఉంటారని, ఆ కాబట్టి వాళ్ళకి అంటే చూడండి, ఇప్పుడు హాస్టల్ శరీరం అందరికీ విడుదలవుతుందని చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఇతనికి జ్ఞానం లేదు. అంటే వాళ్ళు అక్కడ తీస్తున్నారు, వాళ్ళని ఎలా అడ్డగించాలో అర్థమైతలేదు, ఎలాంటి ప్రయత్నం చేయాలో అర్థమైతలేదు. కానీ వాళ్ళు కూడా మరి నిద్రపోయినప్పుడు భౌతిక శరీరం నుంచి బయటకు వస్తారు. హాస్టల్ శరీరంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు నేను చెప్పొచ్చు అనే జ్ఞానం అతనికి తెలియదు కదా. అలాంటి పద్ధతి ఉందని కూడా అతనికి తెలియదు. అలాంటప్పుడు కొంతమంది ఇక్కడ తెలిసినా కూడా ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే అక్కడ మర్చిపోతారు అన్నట్టు. ఇంకా అతన్ని ఎన్ని ప్రయత్నాలు చేద్దామని అనుకుంటాడు తన ఊహ ద్వారా. వాళ్ళు తీసుకోకుండా అడ్డుపడుతున్నట్టు చేసినట్టు ఊహిస్తాడు, కానీ అదేమీ నిజానికి జరగదు అన్నట్టు. ఇంకా అతను ఎవరు శిక్షించడం లేదు. ఏం జరిగింది ఇక్కడ మరి? ఎవరైనా శిక్షిస్తున్నారా వేరే వాళ్ళు అతన్ని? లేదు కదా. అతడు తన పిసినారితనం వల్లనే, తన లోపత్వం వల్ల అక్కడ బాధను అనుభవిస్తున్నాడు. అంటే అది ఎవరు ఖర్చు పెట్టొద్దు అని కూడబెట్టి మరి శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మరి ఇంకా అవసరం లేదు, భౌతిక శరీరము అయిపోయింది, ఇంకా భౌతిక లోకానికి సంబంధించిన కోరికలు అనేవి ఉండకూడదని లేదు అతనికి. వాటి మీదనే మమకారం ఉంది కాబట్టి దానివల్ల బాధను అనుభవిస్తున్నాడు. అదే విధంగా ఇంకొక కేసు, ఒక అసూయాపరుడిది. అంటే అతడు ఏంటి అంటే ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తున్నారు, లవర్స్ ఉంటారు కదా ఇద్దరు, అందులో వాడేంటి అంటే ఆ వ్యక్తిని ఆ శరీరాన్ని తన ఆధీనంలోనే ఉండాలి, ఆ వ్యక్తి యొక్క ఆత్మ కూడా తను చెప్పినట్టే, అంటే తను చెప్పిన పనులన్నీ చేయాలి, చెప్పినట్టు వినాలనేది అతని భావన. ఏమనుకుంటాడు, నేను ప్రేమిస్తున్నా అనుకుంటాడు. కానీ నిజానికి ఏంటి అంటే ఆ వ్యక్తిని తనకి ఆ సంతృప్తి కలిగించేలా, వ్యక్తిగత సంతృప్తి కలిగించేలా ఉండాలి, తన ఆత్మ ఆధీనంలోనే ఉండాలి, ఆ శరీరం కూడా తన ఆధీనంలోనే ఉండాలనుకుంటాడు. కానీ మరి నిజంగా ప్రేమించే వ్యక్తి కోరుకునేది ఏంటి మరి? అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడము, అవతలి వ్యక్తిని అందరు మెచ్చుకుంటుంటే సంతోషపడము, మరి అలాంటివి ఉంటాయి. కానీ ఈ అసూయపరుడు అలా కోరుకోడు అన్నట్టు. నేను ప్రేమిస్తున్నా అని చెప్తాడు, కానీ లోపల ఇలాంటి కోరికలు ఉంటాయి. బతికున్న కాలంలో అసూయతో ఉన్నాడు కాబట్టి చనిపోయాక కూడా అసూయపరుడుగానే ఉంటాడు. తాను ప్రేమించాను అనుకుంటున్న దాన్ని ఇతరులు, అంటే వేరే వాళ్ళు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమెతో వేరే వాళ్ళు ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి, ఇక్కడ అసూయతో ఇక వేగిపోతూ ఉంటాడు అన్నట్టు. వాళ్ళందరినీ ద్వేషిస్తూ వాళ్ళందరినీ ఆ ఆ అంటే ఆమెను ముట్టుకుంటారా, ఆమెకు హెల్ప్ చేస్తారా, వాళ్ళెవరు అని చెప్పి వాళ్ళను ఆ తోసేయాలని ప్రయత్నాలు చేస్తాడు. కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం కాకపోవడం వల్ల అక్కడ బాధపడుతూ ఉంటాడు. ఇలా ప్రతిదానికి అంటే ఈ కారణ పరిణామ సిద్ధాంతం అనే దాని వల్ల ఆ ఏ వ్యక్తి అయినా సరే తాను చేసిన పనులను మళ్ళీ అక్కడ కోరికలు విడనాడనంత వరకు ఈ బాధ అనేది తప్పదన్నట్టు. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, ఒక వ్యాపారి తన ప్రత్యర్థిని నాశనం చేస్తాడు. అతని స్నేహితులు మరి అతన్ని విమర్శిస్తారు. ఎందుకు అలా చేశావు, అతనికి అనవసరంగా అన్యాయం చేశావు అని విమర్శిస్తారు. అంటే అక్కడ ఏమంటాడు అతను, నేను ఎప్పుడు కూడా బిజినెస్ వ్యవహారాల్లో నేను కఠినంగానే ఉంటాను, అది నేను నేర్చుకున్నాను అని తను చెప్తూ ఉంటాడు. తనని తాను అంటే అంటే నేను సరిగానే ఉన్నాను, అలా ఉంటేనే బిజినెస్ లో ముందుకు వెళ్తామని అతని ఉద్దేశం. అయితే తన ప్రత్యర్థి నేర్చుకున్న పాఠం కాలక్రమంలో అతనికి వృధా పోకుండా మేలు చేస్తుందని ఇంకా ఏం చెప్తాడంటే, దీని ద్వారా ఎదుటి వ్యక్తి కూడా నేర్చుకుంటాడు, అతను నేర్చుకోవడం ద్వారా అతను కూడా ఇంకా బిజినెస్ లో ముందుకెళ్తాడు, అది నేను తప్పేం చేయలేదు అంటాడు. ఇంకా అతను అన్నట్లుగానే ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఇతని వల్ల బాధపడ్డారో అతను ఏం చేస్తాడంటే ఇంకా ఇతని కంటే ఎక్కువగా ఎదిగి చూపిస్తాడు అన్నట్టు. నాశనం, ఇప్పుడు తనని ఎవరైతే నాశనం చేశారో ఆ వ్యక్తి కంటే కూడా ఇంకెక్కువగా ఎదిగిపోతాడు. అయితే ఆ మొదటి వ్యాపారి ఏం చేస్తాడు, ఇతని ఉదాహరణను తీసుకొని అంటే నేను చేసింది కరెక్టే, ఇప్పుడు నా వల్లనే అతడు పైకి వచ్చాడు, నేను ఆ రోజు అలా చేయబట్టే అతడు తన ముందుకెళ్ళగలిగాడని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు అన్నట్టు.
అంటే తన కాఠిన్యం తన ప్రత్యర్థికి ఒక విధంగా మరి ఆశిస్సుగానే మారింది అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత సంఘటన గురించి ఆలోచించడం మానేస్తాడు. చనిపోయాక ఇక్కడ ఈ పరిగెటెడ్ స్థితికి వెళ్ళినప్పుడు అతనికి ఈ కథ అంతా ఒక సినిమా రీల్ లాగా చూపిస్తారన్నట్టు. అయితే అక్కడ అది చూసినప్పుడు ఏంటంటే అతనికి వేరుగా కనిపిస్తుంది. అక్కడ అతని వివరాలు చూశాడు. దాన్ని అతన్ని నాశనం చేశాక అతని ఇంటికి వెళ్ళి తన దురదృష్టాన్ని గురించి తన భార్యకు చెప్పాడు. అతని కొడుకు అప్పుడే యూనివర్సిటీలో ఒక ఉపాధి విద్యను ప్రారంభించాడు. అతడు తన చదువు వదులుకొని దొరికిన మొట్టమొదటి ఉద్యోగానికి వెళ్ళవలసి ఉంది. ఒక మామూలు క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. వ్యాపారి అయిన తన తండ్రి వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇతడు ఇప్పుడు తన్ని నాశనం చేస్తే తర్వాత మళ్ళీ బిజినెస్ లో పుంజుకున్నాడు. నా వల్ల మంచి జరిగిందని భౌతిక లోకంలో భావించాడు. అయితే ఈ పరిగెటేరి స్థితిలో చూపించారన్నట్టు ఏంటి ఆ రోజు అతని పని వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంది కదా, భార్య పిల్లలు, మరి అతని కొడుకు ఏంటి అంటే ఇంకా ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ అయిపోయాక మరి డిగ్రీ చేయడానికి యూనివర్సిటీలో చేరుతాడు కదా, ఆ టైంలో ఉన్నాడు అన్నట్టు అతని కొడుకు. ఆ యూనివర్సిటీలో చేరి మంచి చక్కని విద్యను చదువుకోవాలి. కానీ ఎప్పుడైతే తన తండ్రి మరి బిజినెస్ లో నాశనం అయ్యాడు కదా, అంటే ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా తను చదువుకోవడానికి డబ్బులు కూడా లేకుండా చదువు అనేది వదిలేసి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. మరి తర్వాత ఇతను మళ్ళీ తండ్రి బిజినెస్ చేసి మళ్ళీ గొప్పగా సంపాదిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అతని కొడుకు మాత్రం అన్యాయం జరిగింది. అతని కొడుకు చదువుకునేవాడికి డబ్బులు లేక చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది. మరి ఆ కొడుకు పరిస్థితి ఏంటి? అతడేంటి తన జీవితంతో ఆడిన ఆటకు చాలా బాధపడతాడు. దాంతో మరి తన జీవితాన్ని పరిస్థితుల్ని ఉన్నంతలో సదుపయోగం చేసుకోవడానికి బదులు చెడు సహవాసాలు చేసి తప్పుడు మార్గంలో తొందరగా డబ్బు సంపాదించాలని ప్రయత్నించి చివరికి చెరసాల పాలయ్యాడు. దాంతో అతని తల్లి గుండె పగిలి మరణించింది. అన్ని కోణాల నుంచి చూసేసరికి ఆ కథ ఒక పెద్ద ట్రాజెడీ అని అర్థమైంది. ఇప్పుడు మీరు తేలికగా ఊహించవచ్చు, ఆ మొదటి వ్యాపారవేత్త తన లోభత్వం తన కఠినత్వం ఫలితం ఏమిటో తెలిసేసరికి ఎంతో బాధకు వ్యధకు గురి అయి ఉంటాడు. అంటే అప్పట్లో తను ఏమనుకున్నాడు, భౌతికంగా నేను కరెక్టే చేశాను, బిజినెస్ లో ఇలానే ఉండాలి, ఇలా కఠినంగానే ఉండాలి, అది నాకు మంచిది ఎదుటి వాడికి మంచిది అన్న ఉద్దేశం అతనికి. ఆ తర్వాత ఆ ఎదుటి వ్యక్తి పెరిగి మంచిగా దానివల్ల అతడు బాగే పడ్డాడు కదా, ఇంకా దానివల్ల అతనికి మేలే జరిగిందని అభిప్రాయంలో ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళినాక అసలు సంగతి చూపిస్తారన్నట్టు. అంటే ఆ టైంలో తండ్రి అలా బిజినెస్ లాస్ అవడం వల్ల, కొడుకు చదువుకోలేకపోవడం వల్ల ఆ ఉద్యోగంలో చేరి ఇంకా డబ్బు కోసం ఏం చేస్తాడు, నానా రకాలుగా అక్రమ సంపాదనకి ఆ ప్రయత్నం చేస్తాడు అతను కొడుకు. అక్రమ సంపాదన ప్రయత్నం చేసేసరికి ఇంకా అతడు చెరసాల పాలవుతాడు. అంటే అతనికి ఇప్పుడు కొడుకు జీవితం అయితే నాశనమైంది కదా, అది కారణము ఇతనే, ఎదుటి వ్యక్తి. మరి ఇప్పుడు బిజినెస్ లో ఓడించాడు కదా ఇతనే. కానీ భౌతిక లోకంలో ఉన్నప్పుడు ఏమనుకున్నా వల్ల మంచి జరిగింది అనుకున్నాడు, కానీ జరిగింది ఇది అని అక్కడ ఒక సినిమా చూపిస్తారన్నట్టు. ఒక చిన్న ప్రత్యర్థి వల్ల అంటే ఏం చేశాడు, అతని లోభత్వం కఠినత్వం ఫలితం ఏంటి? మరి ఒక మనిషి జీవితం నాశనం అయిపోయింది. అదే విధంగా తల్లి మరణానికి కారణమయ్యాడు. మరి ఆ యువకుడి భవిష్యత్తుకు నాశనమైంది కదా, అది చూసి తల్లి తట్టుకోలేక చనిపోతుంది. ఇదంతా జరగడానికి కారణం ఇతనే. అందుకే అన్ని కోణాల నుంచి చూడాలి అనేది, ఒక విషయం గాని ఒక సంఘటన గాని అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. వేరే లోకానికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చేసిన పనుల పూర్తి స్వరూపాన్ని పూర్తి ఫలితాలను చూస్తాము. అలా చూస్తూ వ్యధ చెంది ఇక వచ్చే జన్మలలో అలా ప్రవర్తించాలని ఒట్టు పెట్టుకుని వాళ్ళు ఉండనే ఉండరు. అంటే అక్కడ ఈ పరిగెటెడ్ స్థితిలో ఏం జరుగుతుంది, ఇంకా ప్రతి జీవుడు కూడా మార్పు చెందుతాడు. అంటే నేను మళ్ళీ ఇలాంటి పని చెయ్యను అని. ఒకసారి ఆలోచనలో మార్పు అనేది వచ్చిందనుకో, ఆ పరిగెటరీలో అనుభవాలు పూర్తయిపోతాయి. ఈ పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవడం వల్ల మళ్ళీ రాబోయే జన్మల అనంతరం కూడా మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అంటే ఈ జ్ఞానం ఉండిపోతుంది. ఇంకా ఈ జ్ఞానం ఉండే వల్ల ఇప్పుడు మళ్ళీ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చి మళ్ళీ చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు ఈ ఆశల భూమికలను తేలికగా దాటేస్తాడు. అంటే కోరికలకు నేను బద్ధుణ్ణి కాదు, అంటే ప్రతిదీ కూడా ఆ
నేను న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, తన వంతు ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టి అక్కడికి వచ్చినప్పుడు కూడా అతడు తొందరగానే అర్థం చేసుకొని రియలైజ్ అవ్వడము, తొందరగా ఆ భూమికల నుంచి ఇంకో భూమికలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సగటు మనిషి యొక్క హాస్టల్ అనుభవాలు ఏంటి అంటే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశామో దాన్ని బట్టి అక్కడ హాస్టల్ గా అనుభవాలు కూడా ఉంటాయి అన్నట్టు. అదే విధంగా ఇంకా మనకంటే ఎక్కువ మేధావులు, మరి ఇంకా ఎక్కువ తెలివి గల వాళ్ళు ఉంటారు. మేధావుల హాస్టల్ అనుభవాలు ఎలా ఉంటాయంటే వారి జీవన విధానానికి అనుగుణంగానే ఉంటాయి. అటువంటి వాళ్ళు చాలా త్వరగా నిమ్న స్థాయి హాస్టల్ భూమికల నుంచి ఉన్నత స్థాయి హాస్టల్ భూమికలలోకి దాటిపోతారు. అటువంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇంకా తొందరగా వెళ్ళిపోతారు ముందు తరాలకు. అక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన ఆసక్తి గల విషయాలలో ప్రయోగాలు చేయడమే కాకుండా అటువంటి అభిరుచి కలిగిన విద్యార్థులను తమ చుట్టూ చేర్చుకుంటారు కూడా. అంటే ఇక్కడ ఏదైతే కొన్ని విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇప్పుడు సంగీతం కానివ్వండి, వేరే కళల కానివ్వండి, ఇంకా ఏదైతే అతనికి ఇష్టం ఉందో వాటి మీద దృష్టి సారిస్తాడు. అక్కడ ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకొని పరిగెటం నుంచి బయటకు వస్తాడో తొందరగా, అప్పుడు ఇంకా తనకి ఇష్టమైన విషయాలలో ఇంకా ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేయడము, అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే దాని పట్ల ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళకు నేర్పించడం అవి కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు. సైంటిస్టులు తమ విద్యార్థుల గుంపులతో, గణిత శాస్త్రవేత్తలు తమ విద్యార్థుల గుంపులతో, ఆ రెండు వర్గాల వాళ్లకు ఈ భూలోకం కంటే హాస్టల్ ప్రపంచమే తమ పని చేసుకోవడానికి ఎక్కువ అనుకూలమైనదిగా ఉంటుంది. అంటే మరి అక్కడ మనం ఏదైతే తలుచుకుంటామో ఒక భావన ఊహించుకోగానే అది ప్రత్యక్షం అవుతుంది కదా. అందుకే అక్కడ ఇంకా వాళ్ళకి ఈజీ ఉంటుంది. సైంటిస్టులకు కానీ ఇంకా మేధావులకు అక్కడ ఇంకా ఈజీ ఉంటుంది, ఇంకా తొందరగా సృష్టించగలుగుతారు అన్నట్టు. ఎందుకంటే అక్కడ 4 డైమెన్షన్ ఉన్నది. ఇప్పుడు భూమి మీదనేమో 3 డైమెన్షన్, అది 4 డైమెన్షన్. అందుకే అక్కడ అంటే ప్రయోగాలు చేయడం కోసం ఇంకా తొందరగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకా రీసెర్చ్ చేయడం ఇవన్నీ కూడా చాలా తొందరగా జరిగిపోతుంది. ఇంకా తన ప్రావీణ్యతను అనుకరించే శిష్య బృందం చిత్రకారుడికి, సంగీత విద్వాంసునికి ఉంటుంది. అంటే సంగీతము ఇప్పుడు అందుకే ఇక్కడ ఉన్నప్పుడు కళలు నేర్చుకోమనేది. మరి పెయింటింగ్ చేసే వాళ్ళు కానీ, డ్యాన్స్ నేర్పించే వాళ్ళు, సంగీతం ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇంకక్కడ వేరే వాళ్ళకి నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే విధంగా అక్కడ ఆ హాస్టల్ భూమికల్లో ఉన్న ప్రకృతి అంటే మరి భూమి ఇప్పుడు ఈ శరీరం లెక్కనే అక్కడ మన శరీరం కూడా అలానే కనిపిస్తుంది. అదే విధంగా భూమి మీద ఉన్న ప్రకృతి కూడా అక్కడ మనకు ఉంటది. అక్కడ కూడా సముద్రము, అక్కడ కూడా గాలి ఉంటది, అక్కడ కూడా విశ్వగోళాలు అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అయితే అక్కడి నుంచి వాటి నుంచి వచ్చే సంగీతం కూడా వినడానికి మనకు అవకాశం ఉంటుందట. ప్రకృతిలోని, సముద్రంలోని, గాలిలోని, అంటే మనం నేర్చుకున్న సంగీతమే కాకుండా ఈ భూమి మీద ఏవేవైతే ఉన్నాయో వాటి లోపల ఉన్న సంగీతాన్ని కూడా వినగలిగే అవకాశము అతనికి ఉంటుంది. కాబట్టి అతను అక్కడ ఆనందంగా ఉంటుంది. అంటే విశ్వగోళాలలో కూడా సంగీతం ఉంటుంది. గ్రహగోళాలు వాటి వలయాలలో తిరుగుతూ ఉంటే క్రమబద్ధమైన సంగీతం వినిపిస్తుంది. విశాలమైన విశ్వ సంబంధిత సంగీతం రంగులు ఉన్నాయి. అయితే ఎన్నో కార్యకలాపాలతో ఉండే మానవ జీవితాన్ని నేల మీద ప్రాకే చీమ ఎలాగైతే అర్థం చేసుకోలేదో అలాగే అంతరిక్ష జీవిత వైభవాన్ని మనము అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. అంటే ఏంటి మరి మనం ఏమనుకుంటాం, భౌతిక ప్రపంచమే నిజమైనది, ఇక్కడే మంచిగా భోగాలు అనుభవిస్తాము, దీనికి మించి అంటే ఈ శరీరం పోతే ఇంకా దేది అంటే అలాంటి అభిప్రాయం మనకు ఉంది. కానీ అక్కడ కూడా చాలా ఆనందంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకేంటి మామూలప్పుడు మనము పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం గమనించాం. కానీ ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటి, మన ఫ్యాన్ తిరుగుతుంటే వచ్చేటప్పుడు, లేకుంటే వేరే పక్షులు కిలకిల రావాలి కానీ నేచర్ లోకి వెళ్ళామనుకోండి, మరి చెట్లు ఊగుతూ ఉంటే ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటది. అంటే దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి సారిస్తామో మరి అందుకే ఇప్పుడు ప్రకృతిలోకి వెళ్ళి మరి పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి. మరి వాటర్ ఫాల్స్ అక్కడ స్నానాలు చేసినప్పుడు ఆ వాటర్ని ఆస్వాదించడము, మరి ఆ వాటర్లో కూర్చుండి ధ్యానం చేసుకోవడము, అదే విధంగా చెట్లను
చెట్లను కావలించుకొని చెట్ల దగ్గర కూర్చోడం అంటే వాటితో అనుసంధానం అవడం ఇవన్నీ కూడా ఇప్పుడు గురువులు నేర్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నప్పుడే మనకు అవన్నీ నేర్పిస్తున్నారు. అందుకే ఇంకా అక్కడ అప్పుడు ఇంకా ఈజీగా బతుకుతాం అన్నట్టు. ఒకానొక సంగీతకారుడు అక్కడ సంగీత దేవతల్ని కలుసుకునే అవకాశం ఉంది. ఆ దేవతలు సంగీతం కోసమే బతుకుతారు. సంగీతం ద్వారానే తమ భావాలను వ్యక్తపరుస్తారు. మనకు మాట పలుకు ఎలాగో వాళ్ళకి సంగీతం అలా. ఇంకా ఆధ్యాత్మికమైన మనిషి విషయానికి వస్తే ఉన్నత విషయాల కోసం గాఢంగా ధ్యానం చేసిన వ్యక్తికి ఇంకా అనంతమైన బ్రహ్మానందం అనేది దొరుకుతుంది. తన జీవిత కాలంలో నమ్మకం మీద, కారణబద్ధమైన తన శక్తుల మీద ఆధారపడి ఉన్నాడు. భూలోకంలో ఉండగా తాను అధ్యయనం చేసిన అనేక సిద్ధాంతాలలోని వాస్తవాన్ని రుజువు చేయగలుగుతాడు ఇక్కడ. ఇంకా దానివల్ల అంటే ఇక్కడ సాధించలేనిది కూడా అసలు ప్రపంచంలో ఈజీగా సాధిస్తారు అన్నట్టు. దానివల్ల ఇంకా ఆనందాన్ని ప్రశాంతతని ఎక్కువగా పొందుతాడు. ఒకవేళ ఊహించుకున్నా కూడా అక్కడ చీకట్లో పెనుగులాడుతున్న అతనికి ఈ భూమికలో వెలుగు కనిపిస్తుంది. అంటే ఎవరు అట్లా అనుకోరు కదా, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిణితి చెందొచ్చు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఇంకా అసలు భూమికలో తొందరగా ఏ విద్య అయినా సరే ఏ దాని పట్ల ఇష్టం ఉన్నా ఇంకా తొందరగా దానిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకే అక్కడ నేర్చుకోవడానికి నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం నేర్చుకునేది నేర్చుకుంటూ ఉండాలి, మనకు వచ్చింది ఇతరులకు నేర్పిస్తూ ఉండాలి. అందుకే మనకు పత్రి సారు నీకు ఆ వస్తే ఆ చెప్పు, ఈ వస్తే ఈ చెప్పు అనేది, ఏది వస్తే అది బోధించు అనేది చెప్పడం జరిగింది కదా. ఇంకా బతికుండా ఒక దానం చేస్తూ ఉంటాడు. మరి అతనిది ఏంటి అంటే అతనికి ఏం ఆలోచన ఉంటది, అతని లక్ష్యం ఏంటి, ఇతరులకు సహాయం చేయాలి. అతనికి డబ్బు పరంగానైనా సరే, తిండి లేని వాళ్ళకు అంటే తిండి పెట్టడము, బట్టలు లేని వాళ్ళకు బట్టలు, అంటే అతనికి ఎప్పుడు కూడా ఇతరులకు సాయం చేయాలని ఉంటది. అతనికి కూడా ఇక్కడ మంచి అవకాశం ఉంటది. అసలు భూమికల్లో మంచి అవకాశం ఉంటది. ఎందుకంటే ఆ సేవలు అవసరమైన వారికి సేవలను అందించడం. అక్కడ చాలా మంది ఇప్పుడు ఇలా ఆ జ్ఞానం తెలియక అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొత్తగా చనిపోయి వచ్చిన వాళ్ళకి తను వాళ్ళకి వివరిస్తూ సాయం చేయడం అనేది అక్కడ జరుగుతుంది. అలా సాయం చేసే వ్యక్తులకి మంచి అవకాశము, అక్కడ మంచి పనులు ఉంటాయి అన్నట్టు. ప్రతి క్షణం కూడా అతనికి పని ఉంటుంది. యుద్ధ సమయాల్లో హఠాత్తుగా చనిపోతారు. ఇప్పుడు ఈ చార్లెస్ కదా, అంటే వాళ్ళకు ఆ ఎత్రిక్ అనేది విడిపోదు కదా. ఎత్రిక్ విడిపోనంత సేపు ఇటు అసలు భూమికలకు రాలేడు, భూలోకానికి మధ్యలో ఊగిసలాడుతుంటాడు. వాళ్ళకి అందరికీ కూడా మరి ఈ జ్ఞానాన్ని బోధించి వాళ్ళుగా దాని నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నట్టు. దాని వల్ల కూడా వాళ్ళు ఇంకా ఎంతో మంచి కర్మ చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, హిందూ గురువు పీటర్ గారికి జ్ఞానాన్వేషణ చేయు, దానివల్ల నీకొక్కడికే కాదు మేలు జరిగేది. ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దుఃఖంలో ఉన్న నీ తమ్ముణ్ణి కూడా నువ్వు సహాయం చేయగలుగుతావు అని పీటర్ గారికి చెప్తున్నారు. ఈ జ్ఞానం ఆధారంగా ప్రతి మేధావిలాగా పరిణామ క్రమంలో నీ పాత్రను చక్కగా పోషిస్తూ అజ్ఞానులకు సహాయకునిగా మార్గదర్శిగా ఉండు. ఇవాళ ఆస్ట్రల్ ప్రపంచ వర్ణనలో ఇంకా ఒక పిల్లల గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అంటే పిల్లలు కూడా పిల్లలు లేని జీవితం అంటూ ఉండదు. పిల్లలతోనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరి కుటుంబంలోనైనా సరే పిల్లలు అనేది లేకపోతే వాళ్ళ జీవితంలో మరి బోసిపోయినట్టు, సంతోషం లేకుండా ఉంటది. మరి ఏ పండగ వచ్చినా పండగలప్పుడు కూడా పిల్లల హడావిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లల నవ్వులు ఇవన్నీ కూడా వాళ్ళ అల్లరి వాళ్ళ వల్ల ఇల్లు గలగల ఉంటది. లేకపోతే ఏంటి మరి ఆ ఇల్లు శూన్యంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లలు కూడా ఏంటి అంటే వాళ్ళు నిజంగా అంటే ప్రతిదాన్ని ఆనందించడం తెలుసు పిల్లలకి. మనకేంటి వాళ్ళు చిన్నప్పుడు మనం కొప్పడ తిట్టినంటే వాడికి బాధ వచ్చినప్పుడు ఏడుస్తాడు, కానీ మళ్ళీ ఎంబడే మర్చిపోతాడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరి మన చిన్న పిల్లలప్పుడు కూడా అంటాం కదా, చిన్నగా ఉన్నప్పుడు కూడా వాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటే దేవుడితో మాట్లాడుతున్నాడని, ఇట్లా పిడికిలు బట్టి, అంటే ముగిసంటే ఏంటి దైవత్వం నుంచి వస్తాడు. ఇంకా దేవుడితో ఇంకా వాడు ఆ మూల చైతన్యంతో కనెక్టివిటీ మొత్తంగా పోదన్నట్టు పిల్లల విషయంలో. అయితే కొత్తగా ఇప్పుడు మరి ఆ స్వర్గం నుంచి వచ్చారు. ఇప్పుడు మనందరం కూడా అంతే కదా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నప్పుడు మరి దివ్యత్వంలో ఉంటాము.
ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ స్వర్గం నుంచి బయటకు రావడం ద్వారా మళ్ళీ పసిపిల్లగా పుట్టినప్పుడు ఇంకా దివ్యత్వంతో కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు, ఆనందంగా ఉంటుంది. ఇంకా పెరిగి పెద్ద అయ్యాక మళ్ళీ మన వంశానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, సాంప్రదాయాలను, ప్రాంతానికి ఇవన్నీ పులుముకుంటాము. పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి రంగులన్నీ పులుముకుంటాము. అదే గౌరవ మర్యాదలని, కీర్తి ప్రతిష్టలని ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అయితే జంతు రాజ్యంలో కూడా ఇలానంటే సింహం పిల్లలు కూడా పసితనంలో సంతోషంగా ఉంటాయి. పుట్టిన కొత్తలో వాటికి భయం ఉండదు. ఎందుకంటే అప్పుడే అవి హాస్టల్ ప్రపంచం నుంచి వచ్చు, అంటే దివ్యత్వం, ఏ జీవి అయినా కూడా దివ్యత్వం నుంచి రావాల్సిందే, ఆ భగవంతుడి దగ్గర నుంచి. అయితే కొన్ని నెలల తర్వాత ఏం జరుగుతుందంటే దానికి మరి జంతువుల సామ్రాజ్యంలో మనము సామూహిక ఆత్మలు అని చెప్పుకున్న సమిష్టి ఆత్మలుగా జన్మ తీసుకుంటాయని చెప్పాం కదా. అంటే అంటే ఒక సమిష్టి ఆత్మలుగా కొన్ని వేలుగా వందలుగా జన్మలు తీసుకున్నప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క దాని జ్ఞానం దీనికి వస్తుంది. అంటే వేరే ఇప్పుడు మన క్లాస్కి వచ్చేసరికి ఏం చెప్పారు, కొన్ని వందలు పిల్లులు అనుకుందాం, పిల్లులుగా జన్మ తీసుకుంది. మరి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మరి ఒకటి చనిపోతే దాని జ్ఞానం అనేది అక్కడికి అన్నిటి జ్ఞానము ఆ ఆత్మ లోపల చేరుతుంది. అందుకే ఒక దాని లోపల భయం ఉందనుకోండి, కొన్ని జంతువులకు భయం ఉంటుంది, కొన్నికి భయం ఉండదు. మరి మానవ జాతి పట్ల కొన్ని భయానికి లోనైనవి ఉంటాయి కదా, ఆ భయం అనేది దీనికి కూడా వస్తుంది అన్నట్టు, అన్నిటికీ వస్తాయి. అదే విధంగా ఆ పెంపుడు జంతువులుగా ఉన్నప్పుడు ఏవైతే ప్రేమను రుచి చూస్తాయో ఆ ప్రేమ ద్వారానే భయాన్ని పోగొట్టుకుంటాయని చెప్పుకున్నాం కదా. అందుకే ఈ జంతు జాతిలో ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లాడిగా పుట్టినప్పుడు ఏది తెలియదు, కానీ పెరుగుతూ పెరుగుతూ మనం మనుషులుగా పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా అయితే మనం అన్ని అంటించుకుంటామో వాటికి కూడా అలానే ఈ భయం అనేది ఏర్పడుతుంది. అయితే ఇంకా ఏంటి అంటే ఒక బిడ్డ చిన్నప్పుడే చనిపోతాడు అనుకోండి, ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేయాల్సి వచ్చింది. అదే విధంగా మరి కొందరు ఏంటి వయసుతో సంబంధం అనేది ఉండదు. కొందరేమో పసితనం నుంచి తొందరగా బయటపడతారు. ఇంకా కొందరేమో అంటే ఒక 3 ఏళ్ల వయసు వచ్చేసరికి వాడు కొంచెం పెద్దగా అయ్యాడని అనుకుంటాము. అంటే పసితనం దాటాడు, పెద్దగయ్యాడు అనుకుంటాము. కానీ ఆ లోపల మానసికంగా వాళ్ళకి పసితనం అనేది పోదు. కొంతమందికి ఏమో ఒక 5 ఏళ్ళు వచ్చి 10 ఏళ్ళు వచ్చేసరికి కూడా మానసికంగా వాడు ఎదుగుతాడు. కానీ కొంతమంది టీనేజ్ వచ్చినా కూడా ఆ పసితనం అనేది కనిపిస్తూనే ఉంటుంది. అయితే టీనేజ్ వచ్చినా కూడా పసితనం వీడదు. ఈ ప్రాథమిక పరిణామ సిద్ధాంతాన్ని కొంచెమైనా గ్రహించని వారు పసిబిడ్డల మరణాలు అనవసరమని భావిస్తారు. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే ఆ పసిబిడ్డ మరణం వల్ల తల్లిదండ్రులు ఎందుకు గర్భశోకం అనుభవించాలి అని, ప్రారంభమైన వెంటనే ముగిసిపోయే జీవితం వల్ల ఉపయోగం ఏమిటి అని. పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు మాత్రం ఒక విషయాన్ని గ్రహించగలుగుతారు, ఆ బిడ్డ కూడా ఒక ఆత్మేనని, తన కర్మానుసారం అనుభవం గడించడానికి ఆ ఆత్మ భౌతిక భూమిలోకి వచ్చిందని. పసిపితనంలోనే చనిపోయినట్లయితే దానికి అనుభవం ఏమీ రాదు, ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఈ విషయాన్ని త్వరగానే జీర్ణం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా తొందరగా చనిపోతున్నారు, పిల్లల వయసులో ఉన్నప్పుడు చనిపోయారు అనుకోండి, మామూలుగా మనం ఏమనుకుంటాం, మా భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, ఈ బిడ్డను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాక్కుపోయాడు కదా, అంటే అతను చనిపోవడం ద్వారా మరి తల్లిదండ్రులు బాధకు గురవుతున్నారు, అలా మనం భావిస్తాము. ఎందుకు ఇచ్చావయ్యా, ఇచ్చినట్టు ఇచ్చి నువ్వు లాక్కుపోయావు, ఏం లాభం అని బాధపడుతూ ఉంటాం. కానీ అక్కడ ఏంటి అంటే పరిణామ సిద్ధాంతం ద్వారా ఏంటి అంటే ఆ బిడ్డ కూడా ఒక ఆత్మ. మరి ఆత్మ ఏంటి, తను అంతవరకే జన్మ తీసుకుంది, ఎందుకంటే నేర్చుకోవడానికి. తన కర్మలు కూడా ఉంటాయి కదా, గత జన్మల్లో తాను చేసిన కర్మలు కూడా ఉంటాయి. ఆ కర్మానుసారంగా అనుభవం గడించడానికి ఈ భూమి మీదకి వస్తుంది అన్నట్టు. అయితే చిన్నతనంలో చనిపోయినట్టయితే ఇంకా దానికి అనుభవం అంటూ ఏమీ ఉండదు. తొందరగా హాస్టల్ లోకంలో ఉన్న జ్ఞానాన్ని తొందరగా అర్థం చేసుకుంటుంది, తొందరగా ముందుకెళ్తుంది అన్నట్టు. త్వరగా చనిపోయిన ఆ బిడ్డ ఆత్మ వీలైనంత తొందరగా మరో జన్మ కోసం తిరిగి వస్తుంది. అలా అకాలంగా పెందలాడే చనిపోయినంత మాత్రాన ఆ ఆత్మ
ఎటువంటి బాధకు గురి కాదు, ఏమీ పోగొట్టుకోదు. అంటే తొందరగా చనిపోయిన ఆత్మకు మరి ఈ జన్మలో అనుభవాలంటూ ఏమీ ఉండవు. అక్కడ పాప కర్మలు అవి ఏమీ ఉండవు అన్నట్టు. ఇంకా తొందరగానే వెళ్ళిపోతుంది కదా, 2, 3 ఏళ్ళ, కొంతమంది అయితే నెలల వయసులోనే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కదా, చనిపోతూ ఉంటారు కదా. వాళ్ళకు అనుభవం అనేది కూడా ఏమి ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. తొందరగా ఆ భూమికను దాటేస్తారంట. రాష్ట్ర లోకాల్లో ఆ భూమికను దాటేసి ఇంకో భూమికకు వెళ్ళిపోతాడు అన్నట్టు. అందుకే ఈ జ్ఞానం అందరూ అర్థం చేసుకోగలిగితే అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. అంటే ఇది తెలియక అయ్యో నాకెందుకు తక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇచ్చావు భగవంతుడు అని దేవుని తిట్టుకోవడము చేయడం అనేది దాని ద్వారా ఏమీ పొందలేడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడంటే అది కూడా ఒక ఆత్మ తన కర్మల కారణంగా వచ్చింది కాబట్టి అంతవరకే తన జీవితాన్ని జీవించింది, అది హ్యాపీగా ఉంది అక్కడ, ఆ సోల్ హ్యాపీగా ఉంది. ఇలానే చాలా మంది బాధలకు గురైన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అంటే మన టీనేజ్కి వచ్చినాక కూడా చనిపోయిన పిల్లలు, వాళ్ళని చూసుకొని తల్లిదండ్రులు బయటకు రాలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటే మరి మన కౌన్సిల్ సార్ ద్వారా కౌన్సిలింగ్ సద్గురు మూమెంట్ లో కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ఈ జ్ఞానాన్ని బోధించడము ఇలా జరిగింది అన్నట్టు. మాకు ఇలాంటి అనుభవాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అందుకే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది, ఆ ఆత్మ తన కర్మ ప్రణాళిక ప్రకారం, జన్మ ప్రణాళిక ప్రకారమే వచ్చింది, వెళ్ళింది. అది తొందరగా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అంటే చైతన్య పరిణామం విషయం అర్థం చేసుకుంటే కనుక ఈ శరీరం ఉన్నా లేకున్నా ఆత్మ పరిణితి అనేది సాగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా తొందరగా అలాంటి వాళ్ళకి ఇంకా కళల్లో వాళ్ళు కనిపించి మేము ఇక్కడ బాగున్నామా అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళతో మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో గడుపుతూ మళ్ళీ మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని చెప్తూ బాధపడొద్దని వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా, అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మరి ఈ లోకాన్ని వదిలేస్తారనుకో, అప్పుడు ఏంటి అంటే చిన్న పిల్లల కంటే మనకు వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్స్ భాషలో బాప్టిజం అంటే జ్ఞాన స్నానం అనేది తప్పనిసరిగా చేయించాలట. అంటే ఆ క్రతువు వల్ల ఆ బిడ్డ పవిత్ర వర్గంలో సభ్యుడవుతాడు. ఆ బిడ్డ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట ప్రకంపనలలో ఉండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటాడు. అంటే మరి చనిపోయిన వాళ్ళకి ఏమి హాని అంటే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎర్త్ బౌండ్ సోల్స్ అవి ఉంటాయి కదా వేరే, మరి అవన్నీ దగ్గరికి రాకుండా అతనికి హాని జరగకుండా అతను తొందరగా ఆశ్రల భూమికలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కర్మకాండాలు చేసేటప్పుడు కూడా గరుడ పురాణంలో కూడా అదే చెప్తారు కదా. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత జీవి ఈ భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనకు బ్రాహ్మణులు చెప్పింది ఏంటంటే కర్మకాండాల ఆధారంగా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ముందుకెళ్తారు కానీ పూర్తిగా మనకి ఆ సత్యం అనేది వివరించబడలేదు. ఇప్పుడు ఈ పుస్తకంలో చాలా చక్కగా ఇచ్చారు అన్నట్టు. అంటే ఈ జ్ఞాన స్నానం అనేది చేయించినప్పుడు ఈ క్రతువు ద్వారా ఆ బిడ్డకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. అంటే మన దాంట్లో ఎలా జరుగుతుందో కానీ మన దాంట్లో కూడా చిన్న పిల్లల్ని పూడ్చిపెట్టడమే ఉంటుంది, కాల్చడం అనేది ఉండదు. అదే విధంగా అక్కడ క్రతువు అంటే ఆ బ్రాహ్మలు ఆ వయసుకు తగ్గట్టుగా పిల్లలకి మంత్రాలు చదవడం కానీ కార్యక్రమాలు చేయించడం కానీ జరుగుతుంది అన్నట్టు. పిల్లలు అసలు ప్రపంచం చేరినప్పుడు అక్కడ ఎలాంటి నిబంధనలు ఉండవు కాబట్టి వాళ్ళకి అక్కడ అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఉంటుంది. పసితనంలోనే చనిపోయిన బిడ్డల ఆలన పాలన చూసుకోవడానికి అక్కడ బోలెడంత మంది తల్లులు ఉంటారు. ఆ తల్లులు భూమి మీద ఎలాంటి మాతృత్వ భావనలతో ఉన్నారో మరణించి వచ్చాక కూడా అవే భావనలతో ఉంటారు. పేదరికం, తిండి లేకపోవడం, జలుబు బాధ ఇలాంటి వాటికి ఆ హాస్టల్ తల్లుల ఆలోచనలలో స్థానమే ఉండదు. అక్కడ నిద్రతో అవసరమే ఉండదు కనుక తాను పెంచుకుంటున్న ఏ బిడ్డ కోసమైనా ఆ తల్లి దగ్గర కావలసినంత సమయం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి చనిపోయి హాస్టల్ ప్రపంచానికి వెళ్తారు మరి చిన్నపిల్లలు. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటారు ఆ పిల్లాడికి అన్ని చూసుకోవడము, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళని పోషించడము అవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే చాలా మంది మరి అక్కడ ఏం పని ఉండదు కదా, వేరే పని ఉండదు, నిద్రతో అవసరం లేదు, డబ్బుతో అవసరం లేదు. కాబట్టి అక్కడ వీళ్ళంతా కూడా ఆ పిల్లల మీద ప్రేమతో ఆడ పెంచుతూ ఉంటారు. ఆ చంటి బిడ్డను చూసుకుంటూ అలన పాలన చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. ఇంకా ఆ బిడ్డకు విద్య నేర్పడం కూడా ఆ తల్లి మొదలు పెట్టవచ్చు.
అనేక విధాలుగా ఈ ఆస్ట్రల్ ప్రపంచంలో ఉన్న అందాలను చూపించవచ్చు. అంటే అక్కడ కూడా చదువు చెప్పొచ్చు, వాళ్ళకి వీళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని అందించడము కళల ద్వారా అన్నిటి ద్వారా మళ్ళీ అక్కడ ఆస్ట్రల్ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రకృతి అందాలను కూడా చూపిస్తూ ఆ బిడ్డతో గడుపుతూ ఉంటారు అన్నట్టు. ఆ బోధనా ప్రభావం ఆ బిడ్డపై ఉండిపోతుంది. దాని ఫలితం ఏం జరుగుతుందంటే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆ బిడ్డ కూడా కళల వైపు మొగ్గు చూపుతాడు. ఇప్పుడు అక్కడ ఆ పాటలు పాడడం నేర్పించారనుకోండి, అక్కడ మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ జ్ఞానం అనేది ఉంటుంది ఆ పిల్లాడి లోపల. అందుకే ఆ సంగీతం వైపు మొగ్గు చూపుతాడు. అదే విధంగా పెయింటింగ్ నేర్పించారనుకోండి దాని వైపు, అట్లా ఆ విధంగా కూడా జరుగుతుంది. అక్కడ పెంపుడు తల్లులు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. హాస్టల్ సహాయకులు కూడా ఉంటారు కాబట్టి ఈ పసితనంలోనే చనిపోయిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. పెద్దవాళ్ళ లాగానే పసిబిడ్డలు కూడా ఎటువంటి మార్పు లేకుండా ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఈ పసిబిడ్డకు ఆటపాటల్లో సహాయం చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. ప్రకృతి ఆత్మలు కూడా ఉంటాయి. అవి పిల్లల ఆటల్లో హాస్టల్ భూమికలో చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. అంటే ప్రకృతి ఆత్మలు అని తర్వాత వస్తుంది మనకు సబ్జెక్టు. అవి వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు మురిసిపోతుంటారు, వాళ్ళతో గడుపుతూ వాళ్ళు కూడా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఇంకా ఏంటి అంటే చిన్న పిల్లవాడికి ఇంకా ఒక బెనిఫిట్ ఏంటి అంటే అక్కడ హాస్టల్ భూమికలో ఇప్పుడు ప్రతిదీ ఊహా ప్రపంచం అని చెప్పుకున్నాం కదా. వాడు విన్న కథలు, వాడు చూసిన నేర్చుకున్న జ్ఞానం అంతా ఇప్పుడు టీవీల్లో కానీ, ఇప్పుడు మనకు ఇప్పుడంటే టీవీలు, ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఇప్పుడు సించాన్ అని కానీ, టామ్ అండ్ జెర్రీ కానీ, సూపర్ మ్యాన్ అని, ఐరన్ మ్యాన్, ఇవన్నీ రకరకాల పాత్రల్ని వాళ్ళు చూశారు కదా. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఊహించుకుంటారు. ఊహించుకోగానే అదే వాళ్ళు అయిపోతారు. వాళ్ళు అయిపోయి అదే అంటే ఇప్పుడు నేను సూపర్ మ్యాన్ లాగా కావాలనగానే ఆ శరీరము ఆ విధంగా మార్పు చెందుతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాడి లోపల ఆలోచన తగ్గిపోతుందో మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ఏదైతే ఊహిస్తాడో, అంటే ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏంటి వర్షం పడుతూ ఉంటే కాగితంతో పడవలు చేసి విసిరేయడము. అదే విధంగా నేను పడవెక్కి ఆ, టబ్బు, ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటి మనం ఆటకు తీసుకొస్తాం టబ్బులు, అలా కూర్చుని స్నానం చేస్తూ వాడు నదిలో వెళ్తున్నట్టుగా అలాంటి అన్ని కోరికలు ఉన్నాయనుకోండి, అక్కడ వాడు ఊహించుకోగానే నిజంగా నదిలో ఉన్నట్టుగానే నిజంగానే పడవ, ఆ పడవలో కూర్చుండి తెడ్లు దానికి తగినట్టుగా అవన్నీ కూడా కనిపిస్తాయి వానికి. ఏ వస్తువు కావాలంటే, ఏ బొమ్మ కావాలంటే అది, ఏ హీరోని అనుకరించాలనుకున్నా కూడా అది అదే అయిపోతాడు అన్నట్టు. ప్రాణమయ శరీరం అంటే ఆస్తుల శరీరం తలుచుకున్నట్టుగా మలచబడే అవకాశం ఉంది కనుక తాత్కాలికంగా ఆ బిడ్డకు తాను ఊహించుకున్న రూపం వచ్చేస్తుంది. అతను ఏది ఊహించుకుంటే అది, రెక్కల గుర్రంగా రావాలి దాని మీద ఎక్కాలి అనుకోగానే అది వచ్చేస్తుంది. ఏదంటే ఒక రాబిన్ హుడ్ లా మారిపోవాలంటే అలా మారిపోతాడు అన్నట్టు. ఆలోచన మళ్ళీ ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా కొందరు ఏంటి అంటే పిల్లలు మనకు తరచూ ప్రశ్నలు వేస్తుంటే కొన్ని వాళ్ళకి అర్థమయ్యేట్లాగా మనం చెప్పలేము. సమాధానం తెలిసినా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి లేదని మనం భావిస్తాం కదా. అంటే కొన్నిసార్లు వాడిని కొప్పడుతూ ఉంటాము, ఇలాంటి ప్రశ్నలు వేస్తావేంటి, నీకు అర్థం కాదు పో అని మనం కొప్పడుతూ ఉంటాము. అయితే ఏంటి అంటే మనకు ఇక్కడ అభిప్రాయం ఏంటి అంటే వాడు అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు అని మనం భావిస్తాము. అంటే మళ్ళీ మనం చెప్పింది అర్థం కాకపోతే వాడికి ఒక అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అనుకుంటాం. కానీ హాస్టల్ పరిస్థితులను ఉపయోగించుకున్నప్పుడు ఇదంతా మారిపోతుందట. అంటే అక్కడ హాస్టల్ గా ఇప్పుడు తల్లులు ఉన్నారు, వేరే వాళ్ళందరూ కూడా వాడికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏంటి అంటే వాళ్ళు కూడా వాడికి క్లియర్ గా అర్థం కావాలంటే ఒక బొమ్మను వాడి ముందు పెడతారంట. అంటే ఏదైతే వీళ్ళు చెప్పాలనుకున్నారో అది చిత్రం రూపంలో ప్రత్యక్షం అవుతుంది అక్కడ. వీళ్ళ లోపలి భావన బొమ్మ రూపంలో వాడికి ప్రత్యక్షం అవుతుంది. దాన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకుంటాడు అన్నట్టు. ఆ ఆ విధానం అనేది మనం 1000 మాటలు చెప్పి ఒప్పించే దానికంటే కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది అన్నట్టు. ఒక బొమ్మ రూపంలో ఒక సినిమా చూస్తే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాము, అదే విధంగా ఆ పిల్లాడికి ఏదైతే సమాధానం చెప్పాలనుకున్నామో ఆ బొమ్మ రూపంలో చూపించవచ్చట. అంటే ఇంకా ఏంటి అంటే కొంతమంది ఇంకా ప్రశ్నలు వేస్తారు కదా, మరి ఇక్కడ వాళ్ళ తల్లి తండ్రి మరి స్నేహితులు తోటి పిల్లలు వీళ్ళంతా దూరం అయిపోయారు కదా, మరి ఆ పిల్లాడు అక్కడ ఎలా ఉంటాడు అంటే ఆ ఏ భూమికలోకి పోయి ఉంటాడో మరి మళ్ళీ ఆస్తి ప్రపంచం నుంచి భౌతిక లోకానికి వచ్చే ఛాన్స్ ఉంటది కదా పిల్లాడికి. మళ్ళీ తల్లిదండ్రులు పోతున్నప్పుడు ఏం చేస్తాడంటే తను వస్తాడు,
వీళ్ళు కూడా సూక్ష్మ శరీరం విడుదలై వీళ్ళు కూడా ఆ పిల్లాడితో గడుపుతారట, మాట్లాడతారు, పిల్లాడిని ఎత్తుకుంటారు, తినిపిస్తారు, అన్ని చేస్తారు. కానీ తెల్లవారి లేచేసరికి తల్లిదండ్రులకు గుర్తుండదు. భౌతిక లోకంలో తల్లిదండ్రులకు గుర్తుండదు. పిల్లాడు మామూలుగానే మళ్ళీ రోజు రాత్రి వీళ్ళ కుటుంబంతో స్నేహితులతో గడుపుతున్నాడు. కానీ అసలు అసలు విషయం ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, భౌతిక లోకంలో ఉన్న మనకు హాస్టల్ గా మనం వాళ్ళతో రోజు గడుపుతున్నాం అనే విషయం మనకు తెలియక, అయ్యో నా కొడుకు చనిపోయాడు, అయ్యో నా భర్త చనిపోయాడు అని మనం బాధలు భావిస్తూ ఉంటాం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ కొంతమందికి. భర్త చనిపోయినాక కూడా వాళ్ళతో రోజు ఆ వాకింగ్కి వెళ్తున్నట్టు, వాళ్ళతో రోజు కూర్చొని తింటున్నట్టు, వాళ్ళతో రోజు అంటే కొంతమందికి ఆ జ్ఞానము హాస్టల్ గా జరుగుతుంది. నిద్ర లోపల హాస్టల్ శరీరం బయటపడి వాళ్ళతో రోజు ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందికి గుర్తుండి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మాకు షేర్ చేసుకున్నారు అన్నట్టు. ఇంకా భౌతిక శరీరాన్ని వదిలి ఇతరులకు వచ్చేస్తారు కదా, బిడ్డతో మాట్లాడతారు, అన్ని చేసుకుంటారు. ఆ కానీ గుర్తుండదు, గుర్తు లేక బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, నేను పక్కనే ఉన్నాను కదా అని ఆ పిల్లాడు అనుకుంటుంటాడు. నేను రోజు అమ్మ నాన్నతో నేను గడుపుతున్నాను కదా, నాతోనే ఉంటున్నారు కదా, వీళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, అయ్యో నేను పక్కనే ఉన్నాను కదా అని ఆ పిల్లాడు అనుకుంటాడు అన్నట్టు. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, హాస్టల్ ప్రపంచంలో ఉన్న బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడా అని క్వశ్చన్. అంటే అప్పుడు ఆ బిడ్డకు గన మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, నువ్వు ఇక్కడ పెరిగి పెద్దవాడు అవుతా అంటే ఆ బిడ్డ ఏం చెప్తాడు, అవును నేను అవుతాను, నేను చాలా ఎదిగాను కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అంటాడు. అంటే ఏంటి, వాడు మానసిక తలంలో ఎదిగాడు, మానసికంగా ఎదిగాడు. కానీ బిడ్డ చనిపోయినప్పుడు ఎంతైతే ఉంటుందో ఆ శరీరము అక్కడ అదే శరీరంతో ఉంటాడు అన్నట్టు. ఇంకా బిడ్డ మానసికంగా ఎదుగుతాడు కాబట్టి నేను నేను ఎదిగాను అని చెప్తాడు. శరీరం మాత్రం బిడ్డ చనిపోయినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. శరీరం ఎదగడం అనేది భౌతిక స్థాయిలో మాత్రమే అవసరము. భౌతిక స్థాయిలో ఒక వ్యక్తి పుట్టాక ఆ శరీరం క్రమేణా ఎదిగి పరిపూర్ణ రూపాన్ని పొందుతుంది. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఎదుగుదల ఆగిపోతుంది. ఇంకా భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరం భౌతిక శరీరానికి అనుగుణంగా సర్దుకుని ఉండాల్సిన అవసరం ఉండదు. ఆ సూక్ష్మ శరీరం కూడా ఎదగడం మానేస్తుంది. అంటే ఆ బిడ్డ తను ఎదిగానని చెప్పాడు అంటే తను మానసికంగా ఎదిగాడు, ఆ భావన అనేది ఆ బిడ్డకు ఉంది. అందుకే అటువంటి ఆలోచన రాగానే ఆ ఆలోచనకు అనుగుణంగా వాడు ఎప్పుడైతే నేను ఏమనుకుంటాడు, మళ్ళీ నేను ఎదిగాను, నేను పెద్దగా అయినని వాడు ఊహించాడు అనుకోండి, ఆ ఊహకు అనుగుణంగా శరీరం పెద్దగా అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ ఊహ తగ్గిపోతుందో మళ్ళీ శరీరం మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఇంకా ఒక ఉదాహరణ. ఓకేనా ఫ్రెండ్స్, టైం ఉందా మేడం? అంటే ఒక భార్యాభర్త ఇద్దరు కూడా ఒక మోటార్ యాక్సిడెంట్ లో చనిపోయారు అన్నట్టు. అంతకు ఒక 10 సంవత్సరాల క్రితము వాళ్ళ కూతురు కూడా చనిపోయింది. అయితే ఈ భర్త ఏంటి అంటే ఇలా ఆత్మజ్ఞానం తెలుసు, ఇవన్నీ యోగ విద్యలు అనేవి ఆ భర్తకు తెలుసు. ఈ చనిపోయే వాళ్ళు అసలు లోకాల్లోకి వెళ్తారు. అసలు భూమికలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నది అన్నట్టు. అయితే ఇతనికి ఏమో తెలుసు కాబట్టి అతనికి ఏంటి, చనిపోయినప్పుడు ఎంత వయసు ఉందో ఇక్కడ కూడా పెరగదనే జ్ఞానం అతనికి ఉంది. అతని బిడ్డ 5 సంవత్సరాల పాపలా అని అతనికి కనిపిస్తుంది. అయితే తల్లికి ఏమనుకుంటుందంటే, మా పాప చనిపోయి 10 సంవత్సరాలు అయింది కదా, చనిపోయేటప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మా అమ్మాయి 15 సంవత్సరాల వయసు ఉంది అని ఈమె భావన. ఆమెకు అనుగుణంగా 15 సంవత్సరాల వయసులోనే అమ్మాయి కనిపిస్తుంది అన్నట్టు. ఈ విషయము అతనికి అంటే ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు చాలా ఎదిగిపోయావు, ఎంత పెద్దదానివి అయిపోయావు అని చెప్పి ముద్దాడుతూ పట్టుకుంటే భర్త గమనిస్తాడు. అంటే అంటే అర్థమవుతుంది అతనికి ఏంటి అంటే, నా భార్య ఆమె వయసు చనిపోయి 10 సంవత్సరాలు అయింది కాబట్టి 15 సంవత్సరాల పాప అని ఆమె అనుకుంటుంది. కానీ అది కూడా అర్థమవుతుంది ఆ భర్తకి. కానీ చెప్పడు, ఎందుకంటే భార్య ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు. కానీ వాస్తవం ఏంటి అంటే, చనిపోయిన శరీరము చనిపోయినప్పుడు ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉంటది అనేది నిజం అన్నట్టు. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కూతుర్ని నిద్రపోయే సమయంలో సూక్ష్మ శరీరంతో చూసుకున్నారు, కానీ గుర్తుండదు.
ఇలాంటి భ్రమల్లో కూడా వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ దానివల్ల హాని అనేది లేదు కదా, ఎవరికి హాని అనేది లేదు. ఇంకా హాస్టల్ లెవెల్లో ఏంటి అంటే పసితనంలో మరణించడం వల్ల ఆ బిడ్డ ఎలాంటి లాభం పొందుతాడు అనేది ఒక ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక జంట సంతానం లేక సంతానం కావాలని కోరుకుంటారు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ బిడ్డ కేవలం 2 సంవత్సరాలే బతికాడు. బిడ్డ మరణంతో ఇంకా తల్లిదండ్రులు బాగా పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఎందుకు ఇలాంటి ఆయుష్ తక్కువ బిడ్డనిచ్చారని బాధపడుతూ ఇంకా వాళ్ళ జీవితం అంతా కుంగిపోయినట్టుగా భావిస్తారు. ఇంకా కొద్దిగా కాలం గడిచిన కొద్దీ కాలం అనేది గాయాన్ని మాన్పుతుంది అనుకుంటాం కదా. ఇంకా ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఇంకా బాగా బాధనంతా అధిగమింగి ఇంకా ఏం చేస్తారంటే ఆ మళ్ళీ మనకు ఉమ్, మళ్ళీ బిడ్డ పుడితే ఎలా ఉండాలనేది ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళిద్దరూ కూడా ఉమ్, భార్య ఏం చేస్తుంది, గృహస్థ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తూ నాకు ఇంకొక బిడ్డ పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. భర్త కూడా ఏం చేస్తాడంటే, అంటే నేను ఆ పుట్టే బిడ్డకు మంచి జీవితాన్ని అందియాలి, అంటే నేను మంచి చాలా డబ్బులు సంపాదించాలని చెప్పి తన దుఃఖాన్ని మర్చిపోయి ఆ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఇలా ఇద్దరు కూడా వాళ్ళు ఆ స్థితిని దాటి మళ్ళీ బిడ్డ పుడితే ఎలా ఉండాలని ఒక ప్రణాళిక అనేది వేసుకోవడం జరుగుతుంది. అయితే 5 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన నిజం ఏంటి అంటే, ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం చనిపోయిన బిడ్డ ఆత్మ మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు బిడ్డగానే వాళ్ళ ఇంట్లోనే జన్మ తీసుకుంది అన్నట్టు. అంటే ఎందుకో ఈ ఈ చిన్నతనాన చనిపోవడం వల్ల లాభం ఏం జరిగింది అంటే, ఆ బిడ్డ తన ప్రణాళిక ప్రకారం వచ్చింది, చిన్నతనంలోనే చనిపోవాలి. ఆ చనిపోవడం ద్వారా వీళ్ళు అంటే వీళ్ళు బాధ అనుభవించారంటే వీళ్ళు ఒక జన్మ కర్మ తొలగించేసుకున్నారు. ఆ తల్లిదండ్రి ఆ బిడ్డను పోగొట్టుకోవడం ద్వారా ఒక కర్మ తొలగిపోయింది వాళ్ళ జీవితంలోంచి. పూర్వజన్మలో చేసిన కర్మ ద్వారా ఆ బిడ్డ యొక్క మరణాన్ని వాళ్ళు అనుభవించారు, ఆ వేదనను అనుభవించారు. అంటే ఒక కర్మ అనేది మన పరిణామ సిద్ధాంతంగా చూసుకుంటే తల్లిదండ్రుల జీవితంలో కర్మ అనేది తొలగిపోయింది. ఈ బిడ్డ యొక్క ఆత్మ ఏంటి అంటే మళ్ళీ వెనక్కి రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఈ తల్లిదండ్రుల కడుపులోనే పుట్టింది. అంటే అప్పుడు ఫస్ట్ సంతానం కలిగినప్పుడు వీళ్ళకున్న స్థితికి ఇప్పుడున్న స్థితికి మార్పు అనేది జరిగింది. ఆ తండ్రి యొక్క సంపాదనలో మార్పు జరిగింది, తల్లి యొక్క స్థితిలో మార్పు జరిగింది. అంటే ఇప్పుడు ఆ బిడ్డకి మంచి అవకాశం వచ్చింది. అంటే అటు తండ్రి సంపాదిస్తూ చదువు కానీ ఎటువంటి లోటు లేకుండా, తల్లి కూడా జాగ్రత్తగా బిడ్డను చూసుకుంటూ ఇలా 2 రకాలుగా న్యాయమే ఉంది. అంటే తల్లిదండ్రులకు పరంగానేమో వాళ్ళ కర్మ ఒకటి రిలీజ్ అయిపోయింది. ఈ ఆత్మ కూడా అంటే అక్కడ అన్ని రోజులే బతకాల్సింది ఉంది ఆ ప్రణాళిక. అందుకే ఆత్మ ప్రణాళిక కూడా ఆ జన్మ తీసుకొని రావడము, 5 సంవత్సరాల్లోనే చనిపోవడము, మళ్ళీ జన్మ మళ్ళీ అదే 5 సంవత్సరాలకు మళ్ళీ వీళ్ళ కడుపునే పుట్టడం అనేది జరిగింది. ఇలా కారణ పరిణామం మనం ఆలోచిస్తే గనక అది 2 విధాల న్యాయమే. ఆ బిడ్డకు న్యాయమే జరిగింది, తల్లిదండ్రికి కూడా న్యాయమే జరిగింది. అంటే భౌతిక ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే మళ్ళీ ఎప్పుడైనా సరే తన పుట్టినిల్లైన స్థానానికి వెళ్ళి తీరాలి. ఆ స్థానము మనోమయ భూమికల్లో ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే కూడా ఈ సూక్ష్మ ప్రపంచం గుండానే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడిపి మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని వదిలేయాలి. వదిలేసి మనోమయ శరీరంతో మనోమయ స్థాయికి చేరుకోవాలి. ఆ స్థాయిలో గత జన్మలోని మనోమయ అనుభవాలను కూడగట్టుకోవాలి. అంటే మనోమయ అంటే మరి మన మనసు ద్వారా మరి ఏవైతే మనం అనుభవాలు పొందుతామో మానసికంగా అనుభవాలు, ఇప్పుడు శారీరకంగా అంటే అనారోగ్యపరంగా భౌతికంగా చూస్తే ఇప్పుడు పేదరికంలో ఉండడం ఇవన్నీ ఎలా లెక్క పెడతాం, మరి మానసికంగా కూడా చాలా మంది బాధలు పడుతూ ఉంటాం కదా. మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళడము, మెంటల్ గా అంటే మన మనసు అనేది ఎప్పుడు బాధ దుఃఖంలో ఉండడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనకు మాటలతో చేసింది, చేతలతో చేసింది, శరీరంతో అనుభవిస్తాము. మనసుతో చేసినవన్నీ ఆలోచనలు భావాలు ఏవైతే ఉన్నాయో భావనలతో చేసినవి భావన ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. మనసుతో చేసింది మనోమయ శరీరంతో అనుభవిస్తాము. ఇంకా అలా గత జన్మలోని మనోమయ అనుభవాలన్నీ కూడా తెలుసుకొని
మళ్ళీ దాని నుంచి కూడా మార్పు చెందాక ఈ మనోమయ శరీరాన్ని కూడా విసర్జించి వేస్తాడు. మళ్ళీ కొత్త జన్మ తీసుకునే సమయం వరకు కూడా అతనికి ఇంకా కొత్త మనోమయ దేహం, సూక్ష్మదేహం అనేది రాదు. ఇలా భౌతిక లోకంలో చాలా కాలం బతికుండడము, పసితనంలో చనిపోవడం వల్ల అలాంటి అనుభవం కూడా వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు ఈజీగా మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈజీగా ఆ సూక్ష్మ ప్రపంచంలోనే ఉంటాడు కదా. అదే సూక్ష్మ శరీరం ఉంటుంది, అదే మనోమయ శరీరం ఉంటుంది. భౌతిక శరీరం మాత్రం మార్పు చెందుతుంది. ఎవరికి అంటే ఈ పసిపిల్లల విషయంలో, పసితనంలో చనిపోవడం ద్వారా. అంటే ఇలా పరిణితి మార్గం అనేది ఇలా ఉంటుంది ఇతర లోకాల్లో. ఇప్పుడు ఇది నీకు తేలిగ్గా అర్థమైంది కదా అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి అంటే ఒక్క పేజీ ఉంది మేడం. అంటే ఇంకా అర్థం కాని విషయాలు ఉంటాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వెయ్యి మరి. ఇంకా అవన్నీ నీకు అర్థం కావాలంటే నీకు కొంచెం ఇంకొక ప్రాక్టికల్ చూపిస్తాను అంటాడు అన్నట్టు. అంటే నేను గత రాత్రి నాకు నా గురువు నుంచి నేను అనుమతి తీసుకున్నాను. ఆ గురువు ఎవరంటే ఈ భూగ్రహాన్ని పరిపాలిస్తున్న పరమ గురువుల్లో ఒకరు. అయితే గత కొన్ని రోజులుగా నేను నీకు ఏ విషయాలైతే చెప్తున్నానో, ఎలాంటి పరిస్థితులన్నీ వివరిస్తున్నానో అవన్నీ కూడా నువ్వు చక్కగా రాసుకుంటున్నావు. అయితే నీకొకటి నిజంగా నీకొక హాస్టల్ ట్రావెల్ చేయించి నీకు అనుభవం ద్వారా తెలియజేయమన్నారు. అందుకే నీకు ఈ రాత్రికి నువ్వు బాగా వ్రాసిందంతా చదువుకొని ఆ, మంచిగా ప్రిపేర్ అయ్యిండు. నేను చెప్పినట్టు విను. అంటే నేను రోజు ఉదయం వస్తున్నాను కదా, నేను ఉదయం పూట రాను, నేను రేపు రాత్రికి వస్తాను. ఈ గత 6 రోజులుగా నేను చెప్పింది ఏదైతే ఉందో నువ్వు మళ్ళీ దాన్ని చదివి ఆ వివరాలన్నీ బాగా గుర్తు పెట్టుకో. ఇంకా నీకేంటి అంటే నేను చెప్పింది నేను నీకు ఇప్పుడు ఇవ్వబోయే అవకాశం నీకు బాగా సద్వినియోగం చేయాల అంటే గుర్తుండాలి. మళ్ళీ నీకు గుర్తుండాలంటే కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి పాటించాలి. ఏంటి అంటే నువ్వు మాంసం తినరాదు, ఆల్కహాల్ తాగరాదు. అంటే నువ్వు కొంచెమే తింటావు, కొంచెమే తాగుతావు, ఆ సంగతి తెలుసు. కానీ ఎక్కువ నువ్వు ఏ మాత్రం కూడా దాన్ని ముట్టుకోవద్దు. ఎందుకంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలి నువ్వు హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు నీకు అక్కడ జరిగిందంతా గుర్తుండాలి. అంటే అవన్నీ నీ మెదడు కణాల మీద ముద్ర వేయాలంటే నేను చెప్పినట్టుగా చేయడము అవసరము అని చెప్తున్నాడు అన్నట్టు. అయితే నేను దీనిలో పూర్తిగా విజయాన్ని సాధిస్తానా లేదా అనేది తర్వాత విషయము. ఈ ఈ నాకు నీకు ఈ ప్రాక్టికల్ గా నిన్ను తీసుకెళ్లడము, దీనికి మా గురువు గారు నాకు అంగీకరించారు కాబట్టి అతని సహాయ సహకారాలు కూడా నాకు ఉంటాయని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ రోజు రాత్రి రేపు సాయంత్రం ఏం చేయంటే 7 గంటలకల్లా భోజనం చేసేసి ఉండు. ఇంకా తర్వాత ఏమీ ముట్టుకోవద్దు. భోజనం అయిపోయాక నీ గదికి వెళ్ళిపో. రాత్రి 9:45 కల్లా పడుకో. పడుకోబోయే ముందు ఒక మాత్ర ఇస్తాడు అన్నట్టు గురువు గారు. ఈ మాత్ర వేసుకో అని చెప్తాడు. 10 గంటల అయ్యేసరికి నేను వస్తాను. పక్క మీద నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు ఒక నీ పైన మంచం పైన అద్దం ఉంటే మన శరీరం ఎలా ఉందనేది చూసుకోమని చెప్తాడు అన్నట్టు. అలా ఊహించుకొని మంచం కప్పుకు నేరుగా ఒక అద్దం ఉంటే అద్దంలో నువ్వు ఎలా ఉన్నావో ఊహించుకో. అప్పుడు భౌతిక శరీరంలోంచి నువ్వు బయటకు రాగానే నీకు కనపడేది అదే శరీరం కాబట్టి అప్పుడు నీకు భయం అనేది ఉండదు. ఫస్ట్ నువ్వు అలా ఊహ చేసుకో అని చెప్తాడు అన్నట్టు. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాడు. మళ్ళీ నువ్వు మంచం మీద ఉండి ఆశ్చర్యపోవద్దు, భయం కూడా అనేది రావద్దు. భయం వస్తే ఏమైతుందంటే సూక్ష్మ శరీరం తొందరగా మళ్ళీ భౌతిక శరీరంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ హడావిడిగా మేల్కొంటావు, మరి నా ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఉండు అని చెప్పి అతనికి తొందరగా భోజనం చేయమనడం, టాబ్లెట్ వేసుకొని పడుకోమనడం, నిద్రకు పడుకునే ముందు తన శరీరం ఎలా ఉంటుందో పైన అద్దంలో చూసుకుంటే ఎలా కనిపిస్తుందో అలా చూసుకోమని చెప్తాడు అన్నట్టు. ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడు సూక్ష్మ శరీరం విడుదల అయినప్పుడు చక్కగా అంటే ఇంకా ముందు చూసుకున్నాడు కాబట్టి అతనికి ఇంకా వేరే మార్పు అనేది ఉండదు అన్నట్టు. ఎలాంటి అంతరాయం రావద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నిద్రకు జారుకున్న క్షణం నుంచి కూడా మళ్ళీ పొద్దున నీ శరీరంలోకి ప్రవేశించే వరకు కూడా నీ స్పృహ ఏకాకిలా ఉండాలా నేను ప్రయత్నం చేస్తాను. నీ కష్టం లేకుండా సులభంగా అంతా గుర్తుండిపోతుంది. నీ భౌతిక శరీరం పడుకుని ఉన్నంతసేపు నువ్వు హాస్టల్ శరీరంతో ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం చేసావు అని అన్ని వివరంగా చెప్పగలుగుతావు. ఆ స్పృహ ఎక్కడైనా తెగిందంటే నీకు అసలు ఏమీ గుర్తుండదు. మహా అయితే 1-2 విషయాలు గుర్తుంటాయి. దానికే నువ్వు కళ అని చెప్తావు. చాలా మందికి వచ్చే కళలు ఇలా తిరిగి వచ్చిన జ్ఞాపకాల ముక్కలే. ఈ సమాచారాన్ని మెదడు కణాలు వాటి ఇష్టం వచ్చినట్లు మార్చేస్తాయి. ప్రతి వివరం సరిగ్గా గుర్తు పెట్టుకోవడం అన్నది ఎప్పుడూ సులభం కాదు. అంటే ఇక్కడ అందుకే ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. వీటి ద్వారా నువ్వు ఈ హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు నీకు ప్రతిదీ కూడా నీకు గుర్తుంటది. దాని పట్ల ఎరుకను కోల్పోవు. లేదంటే
మళ్ళీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. మరి కళ అని చెప్పుకుంటాం, కానీ నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఆ సూక్ష్మ శరీరంతో అనుభవాలు పొంది వస్తూ ఉంటారు అన్నట్టు. అందుకే మనకు పరిపూర్ణమైన ఫలితం రావాలి అంటే సంవత్సరాల తరబడి అధ్యయనం చేయాలి, మనసును ఏకాగ్రం చేయాలి, సాధన చేయాలి. అప్పుడే పరిపూర్ణమైన ఫలితాలు అనేటివి వస్తాయి. అందుకే ఇదంతా నీకు గుర్తుంటుందని గ్యారంటీ ఇవ్వలేను, కానీ మా గురువు గారి అనుగ్రహం అయితే ఉంది. ఇప్పుడు కనుక నువ్వు ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే భవిష్యత్తులో అంటే మళ్ళీ మళ్ళీ హాస్టల్ ట్రావెల్ వెళ్ళినా కూడా గుర్తులేవని బాధపడొద్దు అని అది కూడా చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా చెప్పి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, మళ్ళీ రేపు రాత్రికే కలుద్దాం, నేను రేపు ఉదయం రాను, మళ్ళీ రేపు రాత్రి కలిసిన తర్వాత నువ్వు హాస్టల్ ప్రయాణం చేసినాక మళ్ళీ అవన్నీ నువ్వు రాసుకోవాలి కదా, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను, అప్పుడే మనము ఆ విషయాన్ని చర్చిద్దాము అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇదంతా నన్ను నమ్ము, నిన్ను నువ్వు నమ్ము అని చెప్పి ఈ అనుభవాన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు ఇంకా ముందుకెళ్ళగలవని చెప్పి వెళ్ళిపోతాడు. ఓకే మాస్టర్, ఇంతటితో మనకి ఆసర ప్రపంచం అనే చాప్టర్ అయిపోయింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ కి వేల వేల కృతజ్ఞతలు.